అందరికీ. ఈరోజు నిన్న తెలుసుకున్నటువంటి విషయాన్ని సరికొత్తగా మనం తెలుసుకుందాం. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. అలర్ట్ అయిపోండి. ఇప్పటి నుంచి మీకు ఎంత సమయం ఏకాగ్రతగా అంటే వేరే పనులేమి లేకుండా ఈ పని మీదనే దృష్టి పెట్టగలరు కరెక్ట్ గా దాని మీదే పెట్టండి. సరేనా? అంత సమయం కూడా కొంచెం క్వాలిటీ క్వాలిటీ. ఈరోజు ఫస్ట్ ఒక మాట నుంచి మర్చిపోతానేమో అని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉన్నాను. మనం యాక్చువల్లీ ఏమనుకుంటాం, అందరూ గ్రూప్ లో స్క్రీన్ షాట్ తీసేసి మీ యొక్క టీమ్ కి కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి ఎప్పుడు లేస్తే అప్పుడు వచ్చేసేయండి అని. అంటే ఎవరికైతే అలవాటై ఉంటుందో ఇష్టం ఉంటుందో వాళ్ళకి, లేని వాళ్ళని బలవంతం చేయదు. ఇది నోట్ చేసుకోవాలి. అదేదో ప్రెజర్ గా మన కోసమే చెప్తున్నట్టుగా ఉంటుంది. అలా కాదు. ఫస్ట్ వాళ్ళకి ఆ ఆసక్తి కలగడం ఫస్ట్. ఆ తర్వాత నుంచి ఉమ్, ఆ, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, నాలో మార్పుని అవతల వ్యక్తి ఈజీగా గుర్తించగలరు. చూడండి, గ్రేట్, ఎంత గ్రేట్! అవతల వ్యక్తి మార్పు గుర్తించేంతగా బయటకు వచ్చిందని అంటే లోపల ఎప్పటి నుంచో వస్తుందని అర్థం. అవునా? అది బీజ రూపంలో మనలో ఉన్నప్పుడే గుర్తుపట్టాలి మనం. ఎస్, నాలో వస్తుంది, దీన్ని వదలొద్దు అని. వదిలిపెట్టకుండా ఉండాలి, దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. అప్పుడు అది చిన్న బీజంగా ఉన్నది కాస్త అట్లా 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 ఒక వృక్షం అయితే అప్పుడు బయటికి అందరికీ కనబడుతుంది. అప్పుడు అంత పాజిటివే. ఉమ్. ముందు మనలో జరుగుతున్న బీజ రూపంలో జరుగుతున్న పాజిటివ్ ని మనం గుర్తించలేదనుకోండి, అది అక్కడనే బయటకు వచ్చే లోపలనే మనం అంతం చేసుకుంటాం, మనకు మనమే మనం క్లోజ్ చేసేసుకుంటాం. ఉం? ఆ పాజిటివ్ పెరుగుతుంటే ఏమైంది, మన జీవితంలో కూడా పాజిటివ్ ఎక్కువ జరుగుతుంటది. ఏది జరిగినా పాజిటివ్ గా మార్చుకుంటాం. ఇక అంత బాగుంటది అంతే. మన లైఫ్ స్టైల్ చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా నా లైఫ్ స్టైల్ కూడా అట్లా ఉండాలి, మా ఫ్యామిలీ కూడా అట్లా ఉండాలి, మేము కూడా అట్లా సంపాదించుకోవాలి అని కోరుకుంటే అట్లా అంత ఆకర్షణీయంగా మన లైఫ్ తయారవుతుంది. అందరిది తయారవుతా, ప్రతి ఒక్కరిది తయారు. కానీ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, ఆ పాయింట్ కనెక్ట్ అవ్వాలి. అది ముఖ్యం. ఓకే, ఇంకా వినండి. ఇక గుడ్ మార్నింగ్ అంతసేపు మీరు అంతసేపు టైప్ చేసేటువంటి టైంలో ఎన్ని పదాలు వెళ్ళిపోయినాయో నా అపరాధం అయితే ఉసూరుమంటూ ఉంటది. మీరు అట్లా టైప్ చేసే టైంకి ఎంత వెళ్ళిపోతుంది, ఫోకస్ అంతా టైపింగ్ మీదకి వెళ్ళిపోతుంది. వేస్ట్ చేయొద్దు అసలుకి. మొత్తం ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మనం 100 పదాలు ఇస్తే మనది అంత అంత ఆ ఏమంటారు, దాన్ని ఫిల్టర్ ఫిల్టర్ చేసుకొని ఒక 10 పదాలు తీసుకుంటది అది మైండ్. అట్లా కొన్ని రోజులు, 100 రోజులు, 1000 రోజులు వింటే అప్పుడు మనం పరిపూర్ణంగా తయారవుతాం. ఒక మేడమో సారు ఆ స్టేజ్ మీద నిలబడి చప్పట్లు కొట్టించుకునే విధంగా తయారవుతాం. అంత మార్పు అనేది అంత ఈజీ కాదు. అంటే దీనికి ఇంత డిమాండ్ ఎందుకు? చదువుకి ఎందుకు అంత డిమాండ్? జ్ఞానానికి ఎందుకు సరస్వతితో పోలుస్తారు? Dear friends, ఈ మొదట్లో మనకి దైవము ఏ రూపంలో ఉంటుంది? కొన్ని అంటే మనకి ఈజీగా మనల్ని మనం గైడ్ చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. ఆ? ఏ రూపంలో ఉంటుంది దైవం? టెక్నాలజీ రూపంలో ఉంటుంది, అప్డేట్ రూపంలో ఉంటుంది, ప్రగతి రూపంలో ఉంటుంది. ఓకే, ఇది అనమాట. ఏ రూపంలో సాయం చేస్తుంది? ఏ రూపంలో సాయం చేస్తుంది? వచ్చిన సాయానికి దేనికి థ్యాంక్స్ చెప్పాలి? ఆ రూపంలోనే సాయం చేస్తాం. దైవము ఏ రూపంలో సాయం చేస్తుందంటే కాలం రూపంలో సాయం చేస్తుంది. కాలం. అందుకనే కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి అని అంటారు. కాలం రూపంలో కాలాన్ని కూడా దైవంతో పోలుస్తారు. అందుకనే ఉమ్. ఆ కాలం అనేది మనకి ఇచ్చేటువంటిది. ఇప్పుడు ఈ ఈ ఈ ఉదయం కాలం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే దైవం ఈ రూపంలోనే హెల్ప్ చేసేది. స్టూడెంట్ కి ఏ రూపంలో? ఇదే రూపం. కరెక్ట్ గా మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఆ కాలం ఏదైతే ఉందో అది ఆ రూపంలోనే తనకు వస్తుంది. సో మనకు దైవం ఏ రూపంలో సాయం చేస్తుందంటే కాలం రూపంలో. సో మన కాలం ఏంటి ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి.
మన కాలం కలిసి వచ్చేంత వరకు సహనంతోటి ఉండాలి. కాలాన్ని మనము సద్వినియోగం పరుచుకుంటూ ఉండాలి. అంటే కాలాన్ని సద్వినియోగం పరుచుకుంటున్నాం అంటే ఆ రూపంలో వచ్చిన దైవాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అంతేనా? సద్వినియోగం చేసుకుంటాం. సో కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే అదే కాలనాగ అవుతుంది. ఒకవేళ సద్వినియోగం చేసుకుంటే అదే కల్పవృక్షం అవుతుంది. ఏదో ఒక రోజు అది మనకి చాలా చాలా ఏంది ఇప్పుడు నువ్వు ఇంత చక్కటి లైఫ్ ని తీసుకుంటున్నావు అని, లేకుంటే అంత పాజిటివ్ తీసుకుంటున్నావు, ఏదైనా కావచ్చు. చిన్న ప్రెజెంటేషన్ చేసిన సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ప్రోగ్రామ్ చేసిన సక్సెస్ అవ్వచ్చు. ఏదో ఒకటి సక్సెస్ అవుతుంటుంది. అది సక్సెస్ అవుతుంది అని అంటే గతంలో కాలాన్ని నువ్వు వినియోగించుకొని ఉంటావు. గతంలో కాలాన్ని వినియోగించుకుంటూ ఉంటావు ఖచ్చితంగా. ఇంకా ఆ వ్యక్తి వినియోగించుకొని ఉంటాడు. ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలైనా కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటాడు. ఇదంతే. ఉమ్. అది సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కాలం అతనికి కలిసి వచ్చింది. ఏం బాబు? ఇది మనం తెలుసుకోవచ్చు. కాలం దైవం ఏ రూపంలో ఉంటుంది అంటే టెక్నాలజీ రూపంలో, అప్డేట్ రూపంలో ఉంటుంది. మనం ఎంత ఉపయోగించుకుంటే అంత డెవలప్ అవుతాం. రాను 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 ఇంకా ఇంకా దైవం హెల్ప్ చేయాలనుకుంటే మిషనరీస్ ఇచ్చారు. ఆ, ఇంకా ఎంతో అప్డేట్ అయిపోయి మనిషి తను ఇంకా బాగుండడానికి ఈరోజు వైద్యం రూపంలో కానీ, విద్య రూపంలో కానీ, ఉపాధి రూపంలో కానీ అంత టెక్నాలజీ అప్డేట్ అవుతూ అందరికి ఉపాధినిస్తుంది. ఉమ్. అందరికీ భోజనాన్ని పెట్టడానికి హరిత విప్లవం వచ్చింది. ఓకే. అట్లా కాకపోతే ఇంకా ఇంకా బెటర్ గా ఒక ప్లస్ కి ఒక మైనస్ కూడా ఉంటది కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచి వైపు వెళ్తుంటారు. ఇక ఏ రూపంలో మనకి సాయం చేస్తుంది? కాలం రూపంలో సాయం చేస్తూ ఉంటది. ఆ కాలాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి ఉపయోగించుకోవాలి. ఇది ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్, మనము రోజు వినాలి అని చెప్పాం. ప్రతి క్లాస్ వింటే మీకు బాగా అర్థమవుతుంది, మిస్ కావద్దు. ఆ, ఉదయం ఉన్నట్టుగా సాయంత్రం ఉండదు, మారిపోతూ ఉంటుంది. సో నైట్ ప్రెజర్ తో పడుకుంటాం, ఎవరెవరితోటి మాట్లాడి ఏ షార్ట్ రీల్స్ చూసుకుంటూ ఉద్యోగంలో అలసిపోయి పడుకుంటాం డైలీ వర్క్ చేసి. కానీ డ్రీమ్ వర్క్ ని మర్చిపోద్దు ఎర్లీ మార్నింగ్. అందుకనే దాన్ని ఒక సంకల్పంగా పెట్టుకోవాలి. కాలం సద్వినియోగం కావాలంటే సంకల్పం తోడు అవసరం. నియమాలు నియమాలు పెట్టుకోవాలి. ఏది ఏమైనా సరే నేను మార్నింగ్ లేవాలి, కారణాలు చెప్పుకోకూడదు. సంకల్పం ఫెయిల్ అయిపోద్ది కారణాలు చెప్తే. అక్కడ ఏమనుకోవాలంటే ఇదే కరెక్ట్, లేవడమే కరెక్ట్. లేదు నీ ఇగో ఇంకో వేరే వేరే కారణాలు ఏమేమో చూపిస్తుంది. ఏది చూపించినా గానీ నేను లేవడమే కరెక్ట్. లేస్తేనే నేను పాజిటివ్ లో ఉన్నట్టు. లేవకపోతే నేను నా ఎనాలిసిస్ రాంగ్ గా ఉన్నట్టు. నా ఎనాలిసిస్ అభిప్రాయం రాంగ్ గా ఉంది. మనలో అభిప్రాయాలు ఇచ్చేటువంటి స్టేట్ ఏంటిది అనేది ఇప్పుడు మనం ఇంకా నిన్న చెప్పిన దాన్ని మనం వెళ్దాం. ఒక నిమిషం. మీరు వైట్ బోర్డ్ చూడండి, మీకు ఈజీ అవ్వడానికి. ఒకవేళ నోట్స్ లేని వాళ్ళు, నోట్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఈజీగా అక్కడ వేసేసుకుంటే కనబడుతుంది. ఇది నాకు కొత్త సిస్టమ్. ఏమైనా ఇబ్బంది ఉంటే బట్టి చెప్పండి. నేను ఒకవేళ ఇంట్లో పని స్టార్ట్ అయిపోయినా కూడా వింటూ ఉంటాను. అందుకే హెడ్ ఫోన్స్ తీసుకోవాలండి. ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇల్లంతా ఫోన్ పట్టుకొని తిరగకుండా ఇది నెక్ హెడ్ ఫోన్స్ అంటాం, బ్లూటూత్. అది పెట్టుకుంటే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. పొద్దున్నే డీజే పెట్టినట్టు పెట్టకుండా వాళ్ళకు కూడా పడుకుంటారు. ఉమ్. మనకి ఇష్టం ఉంది, అందరికి ఇష్టం ఉండాలని లేదుగా. మనం నమ్మింది అందరు నమ్మాలని లేదుగా. అది ఇంట్లో వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా.
చూడండి, ఇది ఒక్కోటి బోగసారి. ఇది చూడండి, నేను ఈజీగా చెప్తాను. నిన్న చెప్పిన దాని ప్రకారం ఇదేంటి? బాడీ లెవెల్ కదా, యాక్షన్స్. ఇప్పుడు నిన్న విన్నది ఇంకా కుదురుకుంటది అనమాట. ఇంకా బాగా విన్న వాళ్ళకి కుదురుకుంటది, లోపల మంచిగా కూర్చుంటది, సంవత్సరాలు సంవత్సరాలు గుర్తుంటది. నెక్స్ట్ వన్ ఏంటి? ఎమోషన్ ఉద్విగ లెవెల్ కదా, ఎమోషన్స్. అవును. కనబడట్లేదు. కనబడుతుంది. కనబడుతుంది. అవును. నెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అట్లా తిరుగుతుంది, బఫరింగ్ అవుతుంటది. ఉమ్. ఇది సార్ మనస్సు లెవెల్, ఎస్ సార్, అమ్మ మెంటల్ బాడీ. మెంటల్ బాడీ. ఎవరు బాలాజీ గారు, మీరు ఎవరు టచ్ చేయకండి అసలుకి, అట్లా చూడండి సినిమా చూసినట్టు అంతే. స్క్రీన్ ని టచ్ చేయకండి. నా గీతలతో పాటు మీ గీతలు కనబడతాయి. సో డే ఫ్రెండ్స్, ఇది సార్. అది ఇంట్యూషన్. ఎస్, ఇంట్యూషన్. బయట ట్యూషన్ వేరే ఉంటది, ఇంట్యూషన్ వేరే ఉంటుంది. బయట ట్యూషన్ బాగుంటే ఇంట్యూషన్ ఇంకా బాగుంటది, డెవలప్ అవుతుంది. బయట ట్యూషన్ బాగుంది అనుకోండి, అవుట్ ట్యూషన్, ఒక గురువు, గైడ్, సీనియర్, మంచి వాళ్ళు దొరికారు, బుక్, లేకపోతే మనం అనుభవం తోటి మంచి జ్ఞానం వస్తుంటది మనకి పని చేయడం వల్ల. ఓకే, ఆ పుస్తకం మొదట్లో చదివింది వేరే, తర్వాత తర్వాత చదువుతుంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా చెప్పాలి, ఇలా బోల్డ్ అంత అనుభవం వస్తుంటుంది. ఆ జ్ఞానం మొత్తం స్టోరేజ్ అయ్యేది ఇక్కడేనమాట. ఇన్ఫర్మేషన్, ఇంట్యూషన్ అంటే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ పాయింట్ అన్నమాట, మెమరీ కార్డ్. మన మెమరీస్ అన్ని అందులో ఉంటాయి. ఎవరికైనా వెళ్ళి సేమియా కావాలా, గులాబ్ జామ్ కావాలా అని అడిగారు అనుకోండి, వెంటనే నాకు గులాబ్ జామ్ కావాలి అని అంటే ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మెమరీ ఉన్నదన్నమాట. తను చాలా ఇష్టంగా దాన్ని మెమరీగా ఉంచుకున్నాడు, అందుకని పదే పదే దాన్ని లైక్ చేశాడు కాబట్టి ఆ పదే పదే చేసినవన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ తర్వాత ఇది పైది ఎనర్జీ పాయింట్. ఎనర్జీ పాయింట్, మన సెల్ఫ్ ఎనర్జీ పెరిగితే అది నేచర్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతుంది. నేచర్ ఎనర్జీ తోటి. అప్పుడు ఇంకా మంచి మంచి ఇంట్యూషన్ ఇంకా పవర్ఫుల్ గా తయారవుతుంది ఇంట్యూషన్. సో ఈ ఇంట్యూషన్ మొత్తము ఈ పైన బాక్సెస్. ఒకదాని తర్వాత ఒకటి కనబడుతుందా మేడం? ఇది చిన్నగా ఉంది స్క్రీన్. ఒకదాని తర్వాత కనబడుతుంది జస్ట్ సార్, అట్లా ఒక ఒక ఐడియా, అంతే, ఒక ఐడియా. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఇది ఫిల్టర్ అన్నమాట. ఇక్కడ బయట, ఇక్కడ అంతా స్టోరేజ్ అవుతుంది, ఈ ఇంట్యూషన్ దగ్గర స్టోరేజ్ అయిపోతుంది. అదంతా ఈ మనస్సు అనంటే ఫీలింగ్ బాడీ అన్నమాట. ఫీలింగ్, అభిప్రాయాలు, ఎలా ఫీల్ అవ్వాలి అంతా కూడా ఇంట్యూషన్ బట్టి ఉంటది. ఇంట్యూషన్, ఇంట్యూషన్ అంటే పాస్ట్ లో ఎక్స్పీరియన్స్, పాస్ట్ లో మనం స్టోరేజ్ చేసుకున్నటువంటి ఇన్ఫో స్టోరేజ్ అని. అందుకని మంచి ప్లానింగ్, మంచి అనుభవాలు ఉంటే మంచి ఇంట్యూషన్ వస్తుంటది ఆ విషయానికి సంబంధించి. ఇప్పుడు కొంతమంది చెక్క పని చేస్తూ ఉంటారు, ఆయనకే క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, మనకి రావు. ఎందుకని? మనకు దాంట్లో ఎక్కువ యాక్షన్స్ లేవు కదా, చేతలు, అందుకని రావు. ఉమ్,
ఆ పని చేసిన వాళ్ళకి మొత్తం స్టోరేజ్ ఇందులోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంట్యూషన్ వస్తుంటది. మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. మనసుకు అందించబడుతుంది. వెంటనే ఈ 2 పని చేసేవన్నమాట. ఈ ఎమోషన్స్ ఏమో మాట్లాడుతూ ఉంటాయి. ఇవేమో మాటలు. ఎమోషన్స్ మాట్లాడుతూ ఉంటాయి. ఈ 2 కర్మేంద్రియాలు. ఇది జ్ఞానేంద్రియము. ఓకే. సో యాక్షన్స్ లోకి దిగిపోతాయి ఎమోషన్స్. ఈ అలర్ట్ అయిపోతాయి అన్నమాట. వర్కింగ్ ఇది పోలీసు వర్క్ లోకి దిగిపోతాయి వెంటనే. ఆర్మీ యాక్షన్స్ అనే ఆర్మీ, మాటలనే ఆర్మీ. ఈ 2 డిపెండ్స్ ఆన్ మనసు. ఉమ్, మనసుకి ఇంట్యూషన్స్ అందుతూ ఉంటుంది. ఈ ఇంట్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వర్కింగ్ టీమ్ అయితే ఏవైతే వర్క్ చేశాయో, ఏవైతే పదే పదే మాట్లాడాయో, ఏవైతే పదే పదే పనులు చేశాయో, ఇది స్టోర్ ఇక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట. ఇది తీసుకొని పెట్టుకుంటుంది. నాకు ఇంకా అతీతంగా నేచర్ నుంచి కూడా మంచి హెల్ప్ కావాలి అని అనుకుంటే మాత్రం ఎనర్జీని పెంచుకుంటూ ఉంటే ఆ ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటాయి. అందుకనే మాటలు కొంచెం చాలా పొదుపుగా. మౌనం చేసిన వాళ్ళకి ఎనర్జీ ఎందుకు ఉంటది అని అంటే ఇంకో ఇందుకే ఉంటుంది. ఆ ఎనర్జీని కరెక్ట్ గా వాడుకుంటూ ఉంటారు. ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడం, పాజిటివ్ గా ఉంటూ ఉంటే ప్రకృతికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఇంట్యూషన్ అనేది ఒక లోపటి చూపు. ఏం చూపు? ఒక ఇన్నర్ చూపు, చూసే చూపు అన్నట్టు. ఓకే. మీకు వచ్చేటువంటి చిన్న చిన్న ఇది ఇంకా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనుకున్నాయి. నేను ఇప్పుడు టైం ఇస్తాను కదా. ఇప్పుడు చూద్దాం ఇంట్యూషన్ పవర్ పెరగడానికి ఒక 2-3 మాటలు విందాం. సౌండ్ ఓకే అయితే ఇట్లా థంబ్ ఇవ్వండి. ద ఇన్నర్ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ కొంతమంది ఒక విషయం జరగకముందే ఇలా జరుగుద్ది అని చెప్పేస్తారు. అప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టే జరిగిందనుకోండి, ఎలా మామ బ్రో, ఎలా కుదిరింది ఇది అని మనం వాళ్ళని అడుగుతాం. అప్పుడు వాళ్ళు, ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ద రిచెస్ట్ జర్నీ ఈజ్ ద ఇన్నర్ జర్నీ. వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్తున్నారు. అతను టెన్షన్ పడుతున్నాడు, విండ్ ఎక్కువ వస్తుంది, ఇలా ఎన్నో కారణాలు చెప్తున్నారు. కానీ నిజం ఏమిటంటే కొన్ని ప్యాటర్న్స్, కొన్ని రెగ్యులారిటీస్ మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుని వెంటనే గ్రహిస్తుంది. అది మనకి ముందే ఒక హింట్లా చెప్తుంది. సో ఆ లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కరెక్ట్ కాదు అనేది ఈ పుస్తక రచయిత అభిప్రాయం. ఉదాహరణకు ఒక అమ్మాయి మిమ్మల్ని అడిగింది, నన్నే ఎందుకు ప్రేమించావు అని. దానికి ఆన్సర్, ఐ లవ్ ద వే యూ బ్రీత్, మీ నవ్వు బాగుంటుంది. ఇలాంటి లాజికల్ ఆన్సర్స్ కోసం మనిషి ఎతుకుతాడు. కానీ నిజం ఏంటంటే ద థింగ్ అబౌట్ ఇంట్యూషన్ ఈజ్ లోపల నుంచి లోపల అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా నేచర్ నుంచి తీసుకుంది, తన గతంలో తను గడిపింది అన్ని కలిపి ఒక అభిప్రాయం వస్తుంది. మనం ఏమనుకుంటాం, బయట కొన్ని కారణాల వల్ల ఇది జరిగిందేమో, ఈ సక్సెస్ ఎందుకు వచ్చిందంటే ఇట్లా కాబట్టి వచ్చింది, అతనికి ఎందుకు ఇలా జరిగిందంటే ఇట్లా కాబట్టి జరిగిందని మనం లాజికల్ గా ఆలోచిస్తాం. కానీ దాని వెనక ఎంతో ఇంట్యూషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ఇంట్యూషన్ తన గతంలో చేసినటువంటి వర్క్, తను ఇష్టపడింది, తను హౌ మచ్ హీ కనెక్టెడ్ విత్ ప్రకృతి అనేది కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయినబుల్. ఎందుకు ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమించావంటే దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఉంది అంటే ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అంతే. సో ఇలాంటి లాజిక్స్కి దూరంగా మన బ్రెయిన్లో పుట్టేదే ఇంట్యూషన్. అండ్ ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే మనకి డెసిషన్ అవసరమో అప్పుడు మన బ్రెయిన్లో వచ్చే ఈ హింట్స్ని మనం నమ్మాలి. ఇది ఇంట్యూషన్ గురించి. ఓకే. అందుకనే మనం సక్సెస్ ఇలా వస్తుందేమో అలా వస్తుందేమో కాదు, మనం ప్రయత్నిస్తూ వెళ్ళడమే. ఇంకోటి ఏదైనా జరగంగానే ఇంకా జరగదని ఫిక్స్ అవ్వద్దు, అట్లా కాదు. దానికి ఇంకొక ఎన్నో ఉంటాయి. ఉమ్. ఒక పదార్థం బాగుందంటే, బాగా వండారంటే వాళ్ళ చేతి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ టైమింగ్ అన్ని కలిపి వాళ్ళ లోపల నుంచి వచ్చినటువంటి సజెషన్స్, లేకపోతే వాళ్ళు చాలా డిస్టర్బ్ గా ఉన్నారేమో, అందుకని కుదరలేదేమో, ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం ఫైండ్ అవుట్ చేయలేము. నీ లాజిక్ మైండ్ కంటే ఎంతో సూక్ష్మమైన కారణాలు ఉన్నాయి అనేది ఉంది. రైట్. సో మనం సక్సెస్ లో ఎక్కువగా ఇంట్యూషన్ పాత్ర ఉంటుంది. ఆ ఇంట్యూషన్ ఎలా వస్తుంది అని అంటే దాన్ని వెంటనే మనం చెప్పలేము. కొన్ని అయితే మనం దాన్ని తీసుకోవచ్చు. ఏంటిది అని అంటే ఇంట్యూషన్ పవర్ పెరగాలి అని అంటే
ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఏం గ్రహించాలంటే మన సక్సెస్ లో, మన హెల్త్ లో గానీ, వెల్త్ లో గానీ ఇంట్యూషన్ పాత్ర అధికము. ఓకేనా? ఇది మనం ఇప్పటి వరకు దేర్ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా మనసు, తర్వాత యాక్షన్ టీం, మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, ఆలోచించే నా మనసు గాని, యాక్షన్ టీం గాని, మాటలు గాని, చేతులు గాని ఇవన్నీ కూడా ఇంట్యూషన్ ప్రకారం, అంటే ఏదైతే ఒక చూపు ఉందో, అది మనకి లోపల ఒక సజెషన్స్ ఉన్నాయో దాని ప్రకారమే నడుస్తుంది ఇదంతా. ఓకే? అది బెస్ట్ నాకు ఇవ్వాలి అని అంటే నేనేం చేయాలి? దాని పాత్ర అయితే ప్రధానంగా ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు అది బెస్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి? అంతేనా? తెలుసుకోవాల్సిన పాయింట్ అదే కదా? ఓకే, రైట్. సో ఫస్ట్ ఇంట్యూషన్ అంటే అది ఒక చూపు. అది మనం చూసేటువంటి చూపు చాలా ప్రధానమైనటువంటిది. ఉమ్. ఆలోచించే విధానం అని అర్థం. చూసేటువంటి చూపు చాలా ప్రధానమైనటువంటిది. నువ్వు పాజిటివ్ గా చూస్తున్నావా, నెగటివ్ గా చూస్తున్నావా? జరిగిన దాన్ని ఎలా చూస్తున్నావు, జరుగుతున్న దాన్ని ఎలా చూస్తున్నావు, జరగబోయే దాన్ని ఎలా చూస్తున్నావు? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా చిన్న విషయమే రెగ్యులర్ గా జరిగేదే చూసుకుందాం. ఓకే? ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఓవర్లుక్ లో వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు. ఈ పట్టించుకోలేదు అనే సంఘటనని జరిగిపోయింది కదా, దాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? చాలా నెగిటివ్ గా చూస్తున్నావా? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావా? లేకపోతే వాళ్ళు ఏదో పరాకులో ఉన్నారు, లేకపోతే ఎప్పుడైనా నా వాల్యూ వాళ్ళు తెలుసుకుంటారు? ఏ చూపుతోటి నువ్వు ఈ సమాజాన్ని, నీకు జరిగిన దాన్ని, నువ్వు జరుగుతున్న దాన్ని, జరగబోయేదాన్ని ఎలా చూస్తావు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను క్రియేట్ చేస్తాను నేను అనుకున్నది. నేను నా స్టార్ 1000ని, నా రూబీని నేను క్రియేట్ చేసుకుంటాను అనే చూపుతో అన్ని చూస్తున్నావా? లేకపోతే అన్ని భయంగా చూస్తున్నావా? ఇలా మన ఇంట్యూషన్ ఎలా ఉందనేది మనం గుర్తుపట్టొచ్చు. అది పవర్ఫుల్ గా ఉందా లేదా అనేది. ఓకే? మనం ఎప్పుడు పాజిటివ్ చూపులోనే ఉండాలి. ఒకవేళ అది ఆ మిక్సింగ్ నే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడం గారు అడిగారు కదా, అది పర్సనల్ గా అడిగారా? అందరికి చూసారా మెసేజ్? అందరు చూసారా? శృతి గారు అడిగింది, అవునా? రైట్. ఇప్పుడు అందరిది చూడండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు చెప్పండి. పక్కన వాళ్ళు తోడు ఇవ్వడం వల్ల మన పాలు పెరుగైనాయా, లేకుంటే మొదటే పెరుగు భూమి మీదకి వచ్చిన తర్వాత తోడొచ్చిందా? విత్తనం ముందా, చెట్టు ముందా అన్నట్టు ఉంటుంది, రైట్? అంతేనా? ఓకే. సో మనం ఇక్కడ ఏంటి అని అంటే, ఆల్రెడీ మనలో ఉన్నటువంటి వాటిని మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఓకే? మనలో ఉన్నటువంటి ఇప్పుడు పాలుని పెరుగుగా చేసుకుంటాం. జ్ఞానపు తోడు మనం తీసుకోవాలి. మనం ఇంట్యూషన్ పవర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ ఈ పరిశోధన కొంతమంది సైంటిస్టులకు వచ్చి కరెక్ట్ టైంకి మేడం గారు ఆ క్వశ్చన్ అడిగారు. ఈ పరిశోధన వినండి. పిల్లల్ని తీసుకున్నారు, వాళ్ళకి ఎటువంటిది ఉండదు. ఇంకా మనకన్నా ఆల్రెడీ కొంత అనుభవాలు తయారవుతాయి కాబట్టి కొంత అనుభవ జ్ఞానం లోపల ఉంటుంది. అది ఇంట్యూషన్ గా మనమే వాడుకుంటాం. నా అకౌంట్ లో నేనే డబ్బులు వేసుకొని నేనే వాడుకుంటాను. ఓకే? కొంత బ్యాంకు కూడా యాడ్ చేస్తుంది. బ్యాంక్ అనేది ప్రకృతి. How intuition works. The key to good decision making is not knowledge, it is understanding. ఒక రీసెర్చ్లో ఏం చేశారంటే, ఒక గ్రూప్ పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, దాంట్లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో చూద్దామని ఒక క్లాస్ పిల్లల్ని రమ్మన్నారు. అయితే క్వశ్చన్స్ అడిగే ముందు ఆ క్లాస్ పిల్లల్ని 2 గ్రూప్స్గా విడగొట్టారు. ఒక గ్రూప్కి మీరంతా ఒక టీచర్ అని మిమ్మల్ని మీరు అనుకోండి, అలాగే ఆలోచించండి అని అన్నారు. ఇంకొక గ్రూప్కి ఏమో మిమ్మల్ని మీరు ఒక వీధి రౌడీలు అనుకోండి, అలాగే ఆలోచించండి అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ ఒక గ్రూప్గా కలిపేసి
అడగాలనుకున్న క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ పిల్లల్లో ఎవరినైతే మనం టీచర్ అని అనుకోమన్నామో వాళ్ళు బాగా ఆన్సర్స్ ఇచ్చారు. ఎవరైతే వీధి రౌడీలు అని అనుకోమన్నామో వాళ్ళంత బాగా ఇవ్వలేకపోయారు. పీపుల్ కెన్ బీ మేడ్ టు బిహేవ్ ఇన్ ఎ సెర్టన్ వే వితౌట్ బీయింగ్ బ్రెయిన్ వాష్డ్. జనాల్ని ఎక్కువగా బ్రెయిన్ వాష్ చేయక్కర్లా, జస్ట్ ఒక్క ఓట్తో మనం వాళ్ళని ప్రేమ్ చేయొచ్చు. ఇది మనకి ఎంతోమంది పొలిటీషియన్స్ ప్రూవ్ చేశారు కూడా. మనం సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించిన ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం మన ఆలోచనలు మన చేతలుగా మారతాయని. అలాగే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆలోచనలు అవి మన యాక్షన్స్ని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ యొక్క టెస్ట్ రిజల్ట్స్లో ఇది క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే ఎవరినైతే టీచర్ అని అనుకోమన్నామో వాళ్ళు ఎవరికైతే లోపల భావాలు అదే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏముంది, ఏ చూపుతోటి ఉన్నది వాళ్ళందరూ, నేను టీచర్ని అనేటువంటి చూపు ఉంది. ఇక వాళ్ళ మనసు గాని వాళ్ళ చేతులు గాని ఎలా ఉన్నాయో చూడండి. వాళ్ళు టీచర్ అంటే తెలివిగా ఉంటారు అనే ఉద్దేశం ముందే ఉండడంతో తెలివిగా ఆన్సర్స్ ఇచ్చారు. ఎవరినైతే రౌడీలు అని అనుకోమన్నామో వాళ్ళు వీధి రౌడీలు అంటే చదువుకోరు, బ్రెయిన్తో పెద్దగా పని చేయరు అని ముందే ఒక నిర్ణయానికి వచ్చి సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. సబ్ కాన్షియస్కి ముందే ఒక హింట్, పాజిటివ్గా ఇస్తే ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఇస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పడానికే ఈ టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఆ ఇచ్చిన హింట్తో మన ఇంట్యూషన్ కూడా ఎలా పనిచేస్తుందో ఈ ఎగ్జాంపుల్తో మనం తెలుసుకోవచ్చు. సో మీ ఇంట్యూషన్ సరిగ్గా పనిచేయాలంటే మీ దగ్గర సరైన డేటా ఉండాలి. ఆ డేటానే తోడు, కొంచెం తోడు, మినిమం ప్రయత్నాలు అన్నమాట. మినిమం ప్రయత్నాలు అని అనుకోండి. ఓకే. సో మనం ఎప్పుడైతే చేయాల్సినటువంటి ఇప్పుడు ఒక చిన్న నేచర్ యూనివర్సల్ లా ఒకటి మీరు తెలుసుకోవాలి. ఏంటంటే నీకు నువ్వు సాయం చేసుకుంది, దైవం కూడా ఏం చేయలేదు. అడిగితేనే కదా ఇవ్వబడేది. ఆ అడిగడం అంటూ ఒకటి ఉంటదిగా. నువ్వు దేని మీద దేని వైపుకు వెళ్తున్నావో అది నీకు ఇవ్వబడుతుంది. అందుకే ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ అని ఉంటది. అంత దైవమే చూసుకుంటది అని అంటే అంత అది హెల్ప్ చెయ్యాలి అని అన్నా కూడా నీ దగ్గర దాని మీద అనుభవం అనేది ఉండాలి, కొంత ప్రాక్టీస్ అనేది ఉండాలి. అందుకే ప్రాక్టీస్ ఉంటే మనం లోపల ఉన్నటువంటి ఇంకా మన మన యొక్క డివైన్ పవర్ ఏదైతే ఉందో ఆ డివైన్ పవర్ ఇంకా హెల్పింగ్ పెరుగుతుంటది, ఇంకా పెరుగుతుంటది. గోల్డెన్ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది, క్రియేటివ్ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. నాకు నేమ్ లిస్ట్ లేదు, సాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ రూపంలో చేస్తుంది దైవం సాయం? కాలం రూపంలో, అంతే కదా. మరి ఆ పాయింట్ దగ్గర మనం ఉండాలి. కాలం రూపంలోనే చేస్తుంది. కాలాన్ని వదిలేసి పక్కన ఉంటే ఇంకెట్లా చేస్తుంది? ఈ కాలాన్ని మ్యాథ్స్ కోసం ఉపయోగిస్తుంటే మ్యాథ్స్ రూపంలో సాయం చేస్తుంది. సంగీతం రూపంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే సంగీతానికి, ప్రెజెంటేషన్స్కి అయితే ప్రెజెంటేషన్స్, ఇన్సూరెన్స్కి అయితే ఇన్సూరెన్స్. దగ్గుబాటి రానా చెప్తున్నాడు ఫలానా ఇన్సూరెన్స్ కంపెనీ బాగుంది అని చెప్తున్నాడు. మీరు చూడండి అది ఎంతో సర్వీస్ ఇస్తుందని. దగ్గుబాటి రానా కోటీశ్వరుడు, కోటాను కోటీశ్వరుడు. ఆయన చెప్తున్నాడు ఫలానా ఇన్సూరెన్స్ బాగుంటుందని కంపెనీ గురించి. అంటే ఇప్పుడు ఆయన ఆయన సమయాన్ని దేనికి చేస్తున్నాడు? అది చేస్తుంది. అప్పుడు ఆ రూపంలోనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్ని కోట్లు ఇవ్వాలో అన్ని ఇస్తుంది. మరి నువ్వు ఏ కంపెనీకి కాలం వచ్చిస్తున్నావు? ఓకే. దైవం కూడా ఆ రూపంలోనే నీకు సాయం చేస్తుంటాం. ఓకే. మనం ముందుకు వెళ్ళడానికి సపోర్టింగ్ అనేది ఇంట్యూషన్ సపోర్ట్ ది బెస్ట్ గా ఉంటుంది. ఓకే. దాంట్లో మనం ఏ అనుభవాన్ని మనం తీసుకుంటున్నామో ఆ విషయంలో మీకు ఎంతో నేచర్ నుంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. నేచర్ హెల్ప్ చేస్తుందని మీకు ఎలా తెలియాలి అంటే మీకు ఎప్పుడైతే దాంట్లో ఒక సరికొత్తగా ఆలోచనలు వస్తూ ఉంటాయో, పాత చింతకాయ పచ్చడి తోరణలోనే ఆలోచించకుండా కొత్తగా చెప్తున్నాను కదా. అందుకే జ్ఞానపు చూపు ఉంటుంది ఇంట్యూషన్ ఎప్పుడు. ప్రకృతి చూపు ఎలా ఉంటుంది? జ్ఞానపు చూపు ఉంటుంది, స్కిల్ చూపు ఉంటుంది, పాజిటివ్ చూపు ఉంటుంది. జరిగే దాంట్లో ఏది జరుగుతున్నా ఇంకేదో రావణాసురుడు రెచ్చిపోతున్నాడు,
రాముడి ద్వారా లోక కళ్యాణం జరిగేది ఉంది, అందుకని ఇది రెచ్చిపోవడం జరుగుతుంది అనేది ఇది జ్ఞానపు చూపు. ఉమ్. అజ్ఞానం చూపు ఎప్పుడు దుఃఖంతో ఉంటది, బాధతోటి ఉంటుంది, భయంతో ఉంటది. జ్ఞానపు చూపు వేరేలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటది, పాజిటివ్ గా ఉంటది. ఈ రెండిటిని జయించినటువంటి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ బాడీ లెవెల్ ఉందనుకోండి, బాడీ లెవెల్ వరకే ఆలోచించదు లోపలి చూపు. ఈ ఇంట్యూషన్ పవర్ అనేది, ఇంట్యూషన్ పవర్ బాగున్న వాళ్ళు బాడీని జయించగలుగుతారు. ఇందాక సురేష్ గారు స్టార్టింగ్ లో చెప్పారు, నిద్రను జయిస్తే అన్ని జయించినట్టే అని. మైండ్కి చాలా ఇష్టమైంది అది నిద్ర. మరి నిద్రను ఎవరు జయిస్తారంటే పూసంత ఆకలిని జయించిన వాళ్ళు పూసంత నిద్రను జయిస్తారు. పూసంత ఆకలిని జయిస్తే పూసంత నిద్రను జయించగలుగుతారు, మొత్తం కాకున్నా కానీ. ఓకే, సో ఈ ఫిజికల్ లెవెల్ని జయించినట్టే. కూసంత నిద్రని కూసంత ఆకలిని జయిస్తే ఫస్ట్ లెవెల్ యాక్షన్స్ లెవెల్ని జయించినట్లే. ఇక పర్సనల్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ని తగ్గించుకుంటే, కొంచెం తగ్గించుకోవాలి, మరీ ఎక్కువ మనమంటూ మనల్ని నిరూపించుకోవాలి, ఇంపార్టెంటే, కానీ మరీ బాధపడేంత పర్సనల్ ఇంపార్టెన్స్, ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని అందరికీ చాలా ఈజీగా వచ్చేది ఏంటంటే కోపం వస్తుంది. దైవం మీద కూడా కోపం వస్తుంది అనుకూలంగా జరగకపోతే. అంత కోపం ఒక్కరికి, బర్నింగ్ అన్నమాట. బర్నింగ్ దేని మీద ఉండాలి? డిజైర్ మీద ఉండాలి, డ్రీమ్ మీద ఉండాలి. ఆ కోపంతో సరైన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకెవరికో కౌంటర్ వేయడానికి ఎటెటో పోతుంటది మనసు, పక్కకి వెళ్ళిపోతుంటా. కానీ ఇంట్యూషన్ ఎప్పుడు డ్రీమ్ దగ్గరే ఉంటది, బెస్ట్ ఇంట్యూషన్. బెస్ట్ ఇంట్యూషన్ ఎప్పుడు డ్రీమ్ దగ్గరే ఉంటుంది. ఈ ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఆ రెండో లెవెల్, ఎమోషన్ లెవెల్ దెబ్బతింటది మాటలు. ఇది మనం ఇంకొకటి ఆ వీడియోలో మనము హెల్ప్ చేసుకుంది, మన దైవం కూడా చేయలేడు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రకృతి నియమం. మనం కొంత మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే దానికి కావాల్సినటువంటి అన్ని సాకారాలు, పరిస్థితులు, పర్సన్స్, ఫలితాలు అన్నిటిని కూడా ప్రకృతి నెమ్మదిగా సమకూరుస్తూ ఉంటుంది. కానీ ఆ పాజిటివ్ చూపు అనేది ముందు మనం పెంచుకోవాలి. ఆ పిల్లలకి ఏ చూపి ఆ సైంటిస్టులు ఏమిచ్చారు? ఒకరికేమో దొంగ అనే చూపించారు, ఇంకొకరికి నేను టీచర్ని అనే చూపించారు, నేను మంచివాడిని అనే చూపించారు. అందుకే పిల్లలకి ఏ చూపు మనం ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఆలోచనల్లో మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. అది మీ వర్క్కి ఉపయోగపడే ఆలోచనలు అయితే మీ వర్క్లో మీరు ఎక్సెల్ చేస్తారు. అదే వేరే వాటికి సంబంధించిన ఆలోచనలు మీ బ్రెయిన్లో ఉండి మీరు వర్క్లో కూర్చుంటే మీరు సరిగ్గా పనిచేయలేరు. ఎగ్జామ్స్ ఉండే సమయంలో సినిమాలు తగ్గించమనడానికి కారణం అదే. మనం స్టడీ జోన్లో ఉంటే మనం బాగా చదువుతాం, బాగా మార్క్స్ వస్తాయి. అదే ఎగ్జామ్స్ టైంలో సినిమాలు లేకపోతే పనికిరాని వీడియోస్ చూడటం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో మీ ఇంట్యూషన్ కోసం, మీ మంచి డెసిషన్స్ కోసం మీ మైండ్లో మీకు ఉపయోగపడే డేటా ఇవ్వండి. అంటే మంచి ఆలోచనలు ఇవ్వండి, మంచి విషయాల్ని తెలుసుకోండి. ఆ డేటాని యూస్ చేసుకుని మీ ఇంట్యూషన్ ఇంకా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, how stress overshadows clarity. Humans can perform at their peak when the rate of their heartbeat is between 115 and 145 beats per minute. ఇది ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే, టెన్షన్ లో ఉన్నప్పుడు, కన్ఫ్యూజ్ లో ఉన్నప్పుడు, సరైన కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీ యొక్క ఇంట్యూషన్ మీకు వినపడదు. మీకు బెస్ట్ ఇంట్యూషన్ ఉన్నా, చాలా కష్టపడే వ్యక్తి, మంచి వ్యక్తి అయినప్పటికీ అతను కూడా ఇంట్యూషన్ సరిగ్గా వినపడదు. మనిషి హార్ట్ బీట్ 115 నుంచి 145 బీట్స్ పర్ మినిట్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదే 145 కన్నా ఎక్కువ అయితే స్ట్రెస్ పెరిగి బ్రెయిన్ మంచి నిర్ణయాలు తీసుకోదు.
ఇక్కడ మనకి పుస్తకంలో చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అమెరికాలో ఒక పోలీస్ ఆఫీసర్ చూసుకోకుండా ఒక ఇన్నోసెంట్ సివిలియన్ని కాల్చేశాడు. ఇక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ కావాలని కాల్చలేదు, ఆ సివిలియన్ని కూడా ఒక టెర్రరిస్ట్ అనుకుని కాల్చేశాడు. ఎందుకు అలా జరిగింది అని అడిగితే ఆ సివిలియన్ జేబులో నుంచి ఏదో తీస్తున్నాడు, గన్ అనుకుని కాల్చేశా అని అన్నాడు. కానీ నిజానికి ఆ సివిలియన్ తన ఐడి కార్డ్ చూపించడానికి తన వ్యాలెట్ తీస్తున్నాడు. మరి ఎంతో అటెంటివ్గా ఉండే పోలీస్ ఇంత చిన్న పాయింట్లో అంత పెద్ద మిస్టేక్ ఎలా చేశాడు అంటే స్ట్రెస్. దానికి కారణం స్ట్రెస్. మనం పని చేసే చోట ఫుల్ స్ట్రెస్ ఉందనుకోండి, మీరెంత కష్టపడ్డా మీ పని సవ్యంగా సాగదు, తీసుకునే నిర్ణయాలు రివర్స్ ఫైర్ అవుతాయి. బేసిక్గా మనుషులందరూ అవతల వ్యక్తి ఆనందంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా ఇవన్నీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంచెం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ మనమే వేరే ఏదో స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడినా మనకి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే మనం మన ఓన్ థాట్ ప్రాసెస్లో ఉండిపోతాం కాబట్టి. దీన్నే ఈ పుస్తకంలో టనల్ విజన్ అని అంటారు. అంటే మన చుట్టూ ఏం జరుగుతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా టనల్ చివరిలో ఉండే లైట్ మాత్రమే కనబడినట్టు మనకున్న ప్రాబ్లం మాత్రమే మనకు కనబడుతుంది. సో స్ట్రెస్ డ్రైవ్స్ అస్ టు రాంగ్ జడ్జ్మెంట్స్. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అక్కడ మీ సబ్ కాన్షియస్ నెగిటివ్ థాట్స్తోనే కవర్ అయిపోయి ఉంటుంది. కొంచెం కూల్ అయ్యి సిచ్యువేషన్ని మళ్ళీ హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ పాయింట్, హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇంట్యూషన్. లిజన్ విత్ యువర్ ఇయర్స్ అండ్ హార్ట్ రాదర్ దెన్ యువర్ ఐస్. బేసిక్గా మనందరిలోనూ కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, అంటే ముందుగానే కొన్ని అభిప్రాయాలు మన మైండ్లో ఉండిపోయాయి. ఉదాహరణకి బ్లాక్ కలర్ బ్యాడ్ గాను, వైట్ అంటే గుడ్ గాను మనల్ని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసేసారు. సో మనం మనుషులు కలర్ని బట్టి కూడా వీడు ఎలాంటోడు అనే థాట్ ప్రాసెస్ పెరిగిపోయింది. నల్లగా ఉన్న అబ్బాయి అందగాడు కాదని, తెల్లగా ఉన్నవాడు అందగాడని మన మైండ్లో ముద్రించిపోయింది. అలాగే హ్యాండ్సమ్ అంటే అబ్బాయి హైట్గా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మంచి కలర్ ఉండాలి అనే థాట్కి వచ్చేస్తున్నాం. ఇలాగే వైస్ వెర్సా, అందమైన అమ్మాయి అంటే కూడా మన మైండ్లో కొన్ని లెక్కలు ఉంటాయి. సో మన ఇంట్యూషన్ బాగుండాలంటే ముందు ఇలాంటి ట్రెడిషనల్ నార్మ్స్ నుంచి మనం బయటికి రావాలి. మన కళ్ళతోటి చూసేదే నిజం అని అనుకోకండి, మనసుతో గ్రహించండి. మనిషి అవుటర్ పర్స్పెక్టివ్ కంటే కూడా తన మనసును అర్థం చేసుకుంటంలోనే అసలైన లాజిక్ అండ్ మ్యాజిక్ రెండు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది నేను ఇస్తాను. ఇక్కడ మీరు సేమ్ మళ్ళీ ఒకసారి ఈ యొక్క బోర్డు దగ్గరికి, వైట్ బోర్డు దగ్గరికి వెళ్దాము. మళ్ళీ కొత్తది. సరే, మీరు ఇందాక వేసుకున్న దాంట్లోనే ఇట్లా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్. ఈ థర్డ్ సర్కిల్ చాలా ముఖ్యం. థర్డ్ సర్కిల్ ఏ వేలు పెద్దగా ఉంది? ఇదే కదా. దీన్ని మనం సర్కిల్ భాషలో మనం ఏంటిది అది సర్కిల్ భాషలో? ఈ థర్డ్ది ఫీలింగ్స్, మనసు. అక్కడ ఫిక్స్డ్ ఫ్లెక్సిబుల్ అని పెట్టుకోండి. ఫిక్స్డ్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు మనకు ఇందాక మేడం గారు అడిగినట్టు మన నుంచి మనము వస్తూ ఉంటుందా, డివైన్ నుంచి వస్తూ ఉంటుందా అని. ఒకటి అది డిపెండ్స్ ఆన్ దిస్ సర్కిల్. ఈ మనసును బట్టి ఉంటుంది. సరిగ్గా మంత్రోపదేశం ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడే జాగ్రత్తగా వినండి. అసలైన కీ పాయింట్ అని అర్థం మంత్రం అంటే. ఓకే, ఈ మనస్సును బట్టి, ఈ నేచర్ నుంచి మీరు ఎటువంటి సజెషన్స్ తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆయన ఇందాక నుంచి పిల్లలకి నేను టీచర్ అనేటువంటి మంచి చూపుని, ప్రశాంతత అనేటువంటి మంచి చూపుని, ఓకే, పాజిటివ్ అనేటువంటిది చూపుని, టెన్షన్ ని తీసుకోవడం, ఇదంతా దేని గురించి చెప్తున్నాడు? ఈ యొక్క మనసు డిపెండ్స్ ఆన్ యువర్ మనసు. ఓకే, దీన్ని నువ్వు ఎంత జ్ఞానవంతంగా ఉంచుకుంటున్నావు, ఎంత శక్తివంతంగా ఉంచుకుంటున్నావు, ఎంత చక్కటి అనుభవాలతోటి నువ్వు ఉంచుకుంటున్నావు అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది అందుకనే ఇక్కడ ఫిక్స్డ్ ఆలోచనలతోటి అతను చెప్పాడు కదా, తెల్లగున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు,
ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నిజాయితీ పరులు, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నట్టు, ఆ, ఇలాంటి అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట కొన్ని. ఓకే, ఇలా జరిగితే మనకి ఇక జరగనట్టే, అట్లా జరిగితే జరుగుతుంటది. ఇక ఈ పిల్లలు చిన్న తప్పు చేసిరంటే జీవితాంతం తప్పులే చేస్తారు, ఇక వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అని ఇట్లా ఏదేదో ఊహలు, ఇవన్నీ ఫిక్స్డ్ అన్నమాట. ఈ గందరగోళమైనటువంటి, క్లారిటీ లేనటువంటి మనసు ఉంటే మనం అక్కడ సరిగ్గా కనెక్ట్ అవ్వలేం మన ఇంట్యూషన్ బాడీకి. ఇక మనకున్న నాలెడ్జ్ తోటే నడుపుతూ ఉంటాం బండిని. అలా కాకుండా ఎప్పుడైతే ఈ మనసు పరిశుద్ధంగా ఉంటుందో, మంచి ఆలోచనతోటి ఉంటుందో, ఓకే, భావశుద్ధి అంటాం అందుకనే. అవునా కదా? ఆత్మశుద్ధి లేని ఆచారం వల్ల, అది విన్నారా మీరు? భావశుద్ధి, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి, ఇదంతా ఈ ఈ థర్డ్ సర్కిల్ సంబంధించింది. ఓకే, అప్పుడు మనకి నేచర్ కి సంబంధించినటువంటి క్రియేటివ్ థాట్స్ కానీ కరెక్ట్ గా కనెక్ట్. మరి ఈ రోజు భూమి ఇంత ముందు చూపుతోటి ఎన్నో సంవత్సరాలకు ముందే టెక్నాలజీ గురించి ఐడియాస్ తీసుకొచ్చుకొని ఆలోచిస్తున్నారంటే ఏందనుకుంటున్నారు? అది వాళ్ళ మనసులో నిరంతరము దేని గురించి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ దాని గురించే డెవలప్మెంట్ థాట్స్ వస్తుంటాయి. ఇంకా వాళ్ళు చాలా చక్కటి మనసున్న వాళ్ళైతే ఇంకా బోల్డ్ అండ్ చక్కటి థాట్స్ ని తీసుకుంటారు. ఇంట్యూషన్, ఈ రెండు మళ్ళొకసారి చెప్తున్నాను. ఎవరు మనసు నిండా సినిమాల గురించే ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఆ డైరెక్టర్ కి మంచి మంచి థాట్స్ ఇస్తాడు దానికి సంబంధించి. ఏదో ఒక మెకానిక్ తన వృత్తికి సంబంధించి ఆలోచిస్తున్నాడు చాలా శ్రద్ధతోటి, అతను దానికి సంబంధించిన నేచర్ నుంచి గొప్ప థాట్స్ అతనికి అందించబడతాయి. ఇంకా అతను చాలా మంచివాడు, ఉం? అందరి మనసును గెలుచుకునేవాడు అనుకుంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ అందుతుంటుంది వాళ్ళకి. ఉం. అది తనని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తను అర్థం చేసుకునే సంఖ్య పెరుగుతుంది. ఇది మళ్ళొకసారి వినండి. తను అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తనను అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. తను అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తనను అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానికి లింగ వర్గ భేదాలు ఏది ఉండవు. ఇది అర్థమైందా? అర్థమైతే మీరు ఒకసారి దానికి కరెక్ట్ పాయింట్ రీచ్ అయిందనంటే ఇది కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇంట్యూషన్ కి సంబంధించి మీ మొత్తం ప్యాటర్న్ అంతా మారిపోద్ది. జ్ఞానం అంటే ఒక డైమెన్షన్ లెక్క అనమాట. డైమెన్షన్ చేంజ్ అయిందంటే జీవితం డిజైనింగ్ చేంజ్ అయిపోతుంది. థాట్ ప్యాటర్న్ ఒక్కసారి చేంజ్ అయిందంటే చాలు, జ్ఞానానికి అంత శక్తి ఉంటుంది. ఓకే, అది అర్థం కావాలి కరెక్ట్ గా. అందుకని ఎప్పుడైతే దానికి చూడండి, ఇంకొన్ని విషయాలు కొన్ని చెప్తాను కన్ఫ్యూషన్స్ కి సంబంధించినవి. నేను అది గుర్తొచ్చింది, కరెక్ట్ గా పాయింట్స్ రాసుకుంటే బాగుంటుంది. గుర్తున్నట్టు ఇప్పుడు చూడండి, క్లారిటీ విషయంలో చెప్తాను. మనము ఇందాక అతను చెప్పాడు కదా, ఏది వింటున్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను ఈ భూమి మీద దేన్నైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడొచ్చు, దేన్నైనా విమర్శిస్తూ మాట్లాడొచ్చు. గుర్తుపెట్టుకోండి, దేన్నైనా విమర్శించవచ్చు, దేన్నైనా సపోర్ట్ చేయొచ్చు, ఎంత ఉగ్రవాదినైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడచ్చు, ఎంత మందిని చంపినా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన లాయర్లు దానికి ఉంటారు. అర్థమైందా? దీనికి దానికి ఉంటుంది. ఆఖరికి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా విమర్శిస్తూ ఉండొచ్చు, దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూషన్ ఎప్పుడు మనసులో ఉంటూ ఉంటది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఆ జ్ఞానం దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఎంత మంచిగా చెప్పినా కూడా దాన్ని కూడా విమర్శించవచ్చు. దాంట్లో కూడా మరి అది రైట్ అవ్వచ్చు, తప్పవచ్చు, తెలీదు. అందుకని నిత్య అనిత్య వివేక విచారం చాలా గ్రేట్. దాన్ని వివేక శక్తి అని అంటారు. దాన్ని ఎట్లా పట్టాలి మరి, ఏది కరెక్ట్ అనేది ఎట్లా పట్టాలి అని అంటే, ఏది సత్యం అసత్యం అంటే, ఏది నిత్యమో అది సత్యమో అని అంటారు. ఏది నిత్యమో అది సత్యం. ఇది ఈ పాయింట్ ని తెలుసు. అంటే ఏది నిత్యం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, గుడ్ హ్యాబిట్. అది బ్యాడ్ గుడ్ అని ఎట్లా తెలవాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇది బ్యాడా గుడ్ అనేది ఎలా తెలవాలి?
తనకి 15వ సంవత్సరంలో ఉపయోగపడ్డది 50 సంవత్సరంలో కూడా ఉపయోగపడ్డది అనుకోండి, గుడ్డు. ఉం? ఈ 15 ఉన్న వ్యక్తి పుస్తకం పక్కన పెట్టి సినిమాలను తిరుగుతున్నాడు. ఓకే. ఇంకొక వ్యక్తి అదే 15లో ఉన్న వ్యక్తి యోగా చేస్తున్నాడు. ఓకే. ఆసనాలు నేర్చుకుంటున్నాడు, సూర్య నమస్కారాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు గుడ్డు ఎవరు బ్యాడ్ అనేది నిత్యంగా ఉపయోగపడే అలవాట్లను బట్టి ఉంటది. అంతేనా? ఉం. ఎవరి అనుభవ జ్ఞానము తర్వాత సంవత్సరాల్లో కూడా ఉపయోగపడుతుందో, పెళ్లి అయిన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత, ముసలివాడు అయిన తర్వాత కూడా తనకు ఉపయోగపడుతుందో అది నిత్యము, అదే సత్యము. రైటా? ఎవరికి ఇంకొక పాయింట్ నిత్యము, ఇంకోటి శాంతి, ఇంకోటి శాంతి. ఎవరి మనసైతే తను శాంతిగా ఉండి అందరినీ శాంతి అనేది వస్తుందో అది సత్యము. వైశేషిక గ్రంథంలో కూడా దీని గురించి ఉంది. ఎవరికి శ్రేయస్సు అభ్యుదయం కలుగుతుందో అదే సత్యము అని, అదే ధర్మము అని. మనం చేయాల్సిన డ్యూటీ ఎవరికి శ్రేయస్సు శాంతి ఉండాలి, అభ్యుదయం ప్రగతి ఉండాలి, తర్వాతి సంవత్సరాల్లో కూడా ఉపయోగపడాలి, అదే ధర్మము, అదే సత్యం. ఇది ఈ మనసుకి ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను. ఓకే. లేకపోతే ఈయన కరెక్టా, ఈయన కరెక్టా, ఈయన కరెక్టా, ప్రతి ఒక్కరు అసలు మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది, మైండ్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. నీకు ఇప్పుడు నాకు 45, 50లో కూడా 50లో కూడా శాంతిని మరియు అభ్యుదయాన్ని, ఒక ప్యాసివ్ని కలగజేయాలి. అది ఏది అంటే దానికి మన చెవులు ఇవ్వాలి. దేనికి పడితే దాని చెవులు ఇస్తే మనసుకు చాలా దగ్గర ఉండేది చెవులే. అటు జాగ్రత్తగా ఉంటాడు. సో ఇలా మనసుని సుసంపన్నం చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఎందుకు అనంటే అదే ఈ మూడవదే ఈ జ్ఞానపు నిధిని కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్. ఇది ఎంత బాగా కనెక్ట్ అవుతే ఇక్కడ ఎంత మంచి జ్ఞానం స్టోరేజ్ చేసుకుంటే దాన్నే మళ్ళీ మనసు ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఎందుకనంటే ఈ జ్ఞానం స్టోరేజ్ లో మనకి ప్రకృతి నుంచి, అంతరం నుంచి తీసుకునేటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ కోణంలో హిట్లర్ కూడా సక్సెస్ అయ్యాడు, గాంధీ కోణంలో గాంధీ కూడా సక్సెస్. వాళ్ళు మనసంతా దేని మీద దృష్టి పెడితే బట్టి చంపలేదా హిట్లర్? కావాల్సినంత మందిని చంపుకున్నాడు, ఆయన విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అర్థమైందా? ఆయన మనసంతా దేని మీద ఉందో నేచర్ సపోర్ట్ దాని విషయంలోనే తీసుకున్నాడు. మళ్ళీ ఆయన అనుభవించాల్సింది అనుభవిస్తాడు దాని విషయంలో. ఓకే. కానీ నలుగురు కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది దానికి సంబంధించిన సపోర్ట్ కూడా తీసుకున్నారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు. అర్థమైంది? ఎవరు ఫోటోలు పెట్టుకుంటున్నారు? హిట్లర్ ఫోటోలా, సుభాష్ చంద్రబోస్ ఫోటోలా? హిట్లర్ ఫోటోలు అయితే పెట్టుకోగా నేను చూడలేదు. చెగువీరాది పెట్టుకున్నారు చూశారు కానీ అయామే చెగువీరా అని అన్నోళ్ళని చూశాను కానీ అయామే హిట్లర్ అన్నోడిని ఎవరిని చూడలేదు. సో అది ఇద్దరికి నేచర్ సపోర్ట్ అందుతుంది. వాడిని సక్సెస్ చేసి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. కాబట్టి మనం కోరుకున్నది మన చూపును బట్టి మనం తీసుకుంటాం. అందుకనే వీరబ్రహ్మేంద్రం గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే పుస్తకములు చదువ పరిపూర్ణం అవ్వదు. పుస్తకాన్ని కేవలం చదువుతుంటే మాత్రం కాదు, దాంతో పాటు పరిపూర్ణం కావాలంటే హృదయ సంపుటంలో చదవలేదు, దాంతో పాటు ఇది కూడా చదవాలి. రెగ్యులర్ గా ఏ పని మీద ఉండాలో ఆ పని మీద ఉంటూనే హృదయ సంపుటంలో ఆ కంపెనీ గాని నీ వర్క్ గాని ఇంకా ఎంతో మందికి శ్రేయస్సుని అభ్యుదయాన్ని కలిగించే విధంగా ఉండాలి. పారిశుద్ధ్యత ఒక్కటే పరమాత్మ మెచ్చను. ఇది వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినట్టు. ఓకే. ఇది సో అందుకని ఈ మనసు ఎంత క్లియర్ విజన్ తోటి, క్లారిటీ తోటి, కన్సిస్టెన్సీ తోటి, కంపాషన్ తోటి ఉంటుందో అప్పుడు ఇంట్యూషన్ పవర్ ఇంకా ఇంకా పెరుగుతుంది, సపోర్టింగ్ పవర్, నేచర్ పవర్. అర్థమైందా ఈరోజు పాయింట్ సార్ సెషన్?
ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఉమ్. దీన్ని బేస్ గా చేసుకుంటే మీరు సో మీ సమయాన్ని మీ కాలాన్ని ఎప్పుడు కూడా ఈ రెండిటితోటి ఓకే చక్కటి క్రియేటివ్ థాట్స్ తోటి వర్క్ తోటి చేసుకుంటూ వెళ్ళడము, సమయాన్ని వ్యర్థం చేయకుండా ఎట్ ద సేమ్ టైము హార్ట్ఫుల్ గా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండడము అంటే మీరు సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. రైట్ సురేష్. సార్ ఇక్కడ ఎవరైనా ఇప్పుడు శృతి గారు అడిగినట్లుగా ఎవరైనా అడిగితే అడిగి అట్లా కూడా ఎగ్జిక్యూటివ్స్. సార్ ఇక్కడ 2 క్వశ్చన్స్ సార్. ఇంట్యూషన్ దగ్గర పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ స్టోరేజ్ అన్నారు, మనసు దగ్గర ఫీలింగ్స్, ఎమోషన్స్ దగ్గర వర్డ్స్ మాటలు అన్నారు, యాక్షన్స్ దగ్గర అంటే ఇవన్నీ కలిసి మనకు రంగంలోకి దిగడం అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ మనసు ఎప్పుడు కూడా మనసులోనే ఒక భాగం ఇంట్యూషన్ భాగం. ఓకే, ఫోన్ లోనే ఉంటుంది మెమరీ కార్డు. వితౌట్ ఫోన్ మెమరీ కార్డు ఏం కనపడదు, రీడింగ్ లేదు, అంతే కదా. పుట్టిన మెమరీ కార్డు నీకు చేసి ఇస్తే చదివి చెప్తావా? ఆ దివ్య దృష్టి అయితే లేదుగా. ఫోన్ ఉంటే చూసి చెప్తావు, అంతేనా. సో ఈ మెమరీ కార్డ్ అనేది ఇంట్యూషనల్ బాడీ, ఇంట్యూషనల్ లెవెల్, జ్ఞాన నిధి, స్టోరేజ్ పాయింట్ కదా. దాన్ని రీడింగ్ చేసేది మనసు. యాక్షన్లోకి దిగేది కింద 2 ఉన్నాయి కదా లెవెల్స్. ఒకటేమో మాట్లాడుతూ ఎమోషన్స్ తోటి చేస్తూ ఉంటుంది, ఇంకోటేమో యాక్షన్స్ తోటి పని చేస్తుంది. 2 పనులే, కర్మేంద్రియాలే. సో వితౌట్ మనసు అనేది ఇంట్యూషన్స్ ఆ జ్ఞానం నిధిని ఉపయోగించుకుంటది అనమాట. అది నేను ఇంకా మంచి జ్ఞానాన్ని తీసుకోవాలి, అంతర్జ్ఞానాన్ని కూడా తీసుకోవాలంటే నువ్వు మంచిగా ఉండాలి మరి అంటది. అంటే అక్కడ ఆచరణ అనే పదం రాసుకోవచ్చా సార్ యాక్షన్ దగ్గర? ఎక్కడ యాక్షన్? అదే మరి ఆచరణే. చేతలుంటే ఆచరణ, చేసే విధానం. ఆచరణ లేనిదే అసలు. మనసు దగ్గర ఫిక్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ అనేది చెప్పారు కదా, మళ్ళీ ఒక్కసారి అట్లా ఉంటే ఏమైతుంది? ఇప్పుడు నేనేం చెప్పాను, లోపల ఉన్నటువంటి ఆ మెమరీ కార్డ్కి ఉట్టి మెమరీ కార్డ్ కాదు, అది నేచర్ కి కనెక్ట్ అయ్యేంత మెమరీ కార్డ్ అనమాట. ఈ నేచర్ శక్తికి కనెక్ట్ అయ్యేంత మెమరీ కార్డ్ ఇది. కాబట్టి గుడ్ మెమరీస్ ని పెట్టుకోవాలి, గుడ్ మెమరీస్ ని పెట్టుకోవాలి. మనం చేసే పనిని అందుకే హార్ట్ఫుల్ గా చేస్తూ ఉండాలి. ఒక వ్యక్తి నిత్యం దేని గురించి తప్పిస్తున్నామో దానికి సంబంధించినటువంటి విషయాలను నేచర్ నుంచి ఇంకా సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఈ మెమరీ కార్డ్, దీనికి ఇంత పవర్ ఉంది, నేచర్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇది అబ్దుల్ కలాం గారు తనే రాశారు లో కూడా, మన స్వీయ గ్రంథంలో, ఆత్మకథలో. ఓకే, ఈ విషయాన్ని నైట్ మనం పడుకున్నప్పుడు ఏ తపనతోటి అయితే పడుకుంటామో తెల్లారి అంత శక్తిని మనం తీసుకొచ్చుకొని మళ్ళీ ఉదయం లేస్తామని అన్నారు. ఓకే, ఇది ఎప్పుడైనా నేను ఆ బుక్ని చదివి వినిపిస్తాను. సో ఇది అనమాట. సో అందుకని ఈ ఈ వేలు ఉంది చూసిన, ఈ 3rd సర్కిల్, ఇది అందుకనే పొడుగ్గా ఉంది, దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్. సో హార్ట్ఫుల్ గా దాన్ని వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు సూదికి చివర బెజ్జం ఉండేది, కన్నం, రంధ్రం, అవునా. సూదికి ఇట్లా బట్టలు కుట్టేవాళ్ళు, చేతితోటి కుట్టేవాళ్ళు. ఓకే, కానీ దానికి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ దాని గురించి ఆలోచించి అలసిపోయి ఏ ఐడియాలు రాక ఆలోచించి మనసంతా అదే ఆలోచనతో నింపుకొని పడుకున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చిందంట. ఆ డ్రీమ్ లో ఒక బల్లెం తోటి పొడుస్తున్నట్టు వచ్చిందంట నాగేశ్వరరావు గారికి. ఆయనకేమొచ్చింది? బల్లెం తోటి పొడుస్తున్నట్టు వచ్చింది. ఏదో కళ్ళలే, ఒక పీడకల అనుకొని ఉదయం లేచాడు. మళ్ళీ బ్రష్ చేస్తున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ బల్లానికి పైన కాకుండా కింద బెజ్జం ఉందంట. అప్పుడు తనకి స్పార్క్ వచ్చినట్టు వచ్చి ఆ ఇంట్యూషన్ యురేకా అని మొత్తుకుని అప్పుడు వెళ్ళి సూదికి బెజ్జం పైన కాకుండా కింద పెట్టాడట. ఇట్లా కుట్టడం కాకుండా ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం, కుట్టు మిషన్ తయారైంది. దానివల్ల ఎంతో విప్లవం వచ్చింది.
ఉమ్. ఇది ఇంట్యూషన్ పవర్ దగ్గర చెప్పేటప్పుడు ఇది చెప్తారు ఈ స్టోరీ ఎంత బాగుంది. ఆఖరికి కొన్ని ఇంకా సైంటిస్టులు ఎంతో మందికి కూడా ప్రశాంతమైన డీప్ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఐడియాస్ వస్తూ ఉంటాయి. అది నేచర్ కనెక్షన్ అన్నమాట. అలా మన జీవితానికి సంబంధించి కూడా ఎన్నో క్రియేటివ్ థాట్స్ అది అందుకుంటది మనసు. ఎవరికి బాగా అందిస్తుంది అంటే ఎవరైతే చక్కగా కష్టపడుతూ ఉంటారో, ఏ పనిలో అయితే కష్టపడతారో వాళ్ళకి, ప్లస్ ఒక మంచి మనసు ఉన్న వాళ్ళకి, ఈ ఇద్దరికి ఆ హెల్ప్ జరుగుతుంది. అందుకే మనసు థర్డ్ సర్కిల్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఒకసారి ఇంట్యూషన్ కి మేనిఫెస్టేషన్ కి లింక్ చేస్తే ఒకసారి చెప్పరా సార్ రెండింటికి? ఆ ఇప్పుడు మేనిఫెస్టేషన్ కి సంబంధించి అంటే ప్రత్యక్షీకరణ అని తెలుగులో దాన్ని మేనిఫెస్టేషన్ ప్రత్యక్షీకరణ అంటే మనం ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ప్రత్యక్షంగా వాస్తవికరణ చేసుకోవడం. ఓకే. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే మన కళ్ళ ముందు సాక్షాత్కారం చేసుకోవడం. మనం అనుకునేది, నేను డ్రీమ్ హౌస్ ఉంది, మీకు ఇల్లు సాక్షాత్కారం కావాలి, అది మేనిఫెస్టేషన్ అయిపోవాలి. ఓకే. అటువంటివి మన నిన్న దీనికి ఒక లైన్ సూత్రం తీసుకోవాలి. ఈ మేనిఫెస్టేషన్ కోరుకుంటే కాదు, అర్హత సంపాదిస్తే జరుగుతుంది అని. దానికి సంబంధించినటువంటి అర్హతే ఆ విషయం గురించి మనసు ఎంత తపిస్తుంది అనేది. మనసు తపిస్తుందని నువ్వు ఎలా చెప్పగలవు? ఈ మూడో సర్కిల్ తపిస్తుందని నువ్వు ఎలా చెప్పగలవు? ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఉంటేనే కదా చెప్పేది. అంతేనా? ఫస్ట్ సర్కిల్లో అంతే కదా లావణ్య మేడం. ఫస్ట్ సర్కిల్ చేతుల పరంగా, సెకండ్ సర్కిల్ ఎమోషన్స్ మాటల పరంగా ఎంత ఉంటే అప్పుడు నువ్వు దేని గురించి తప్పిస్తావో తెలుస్తుంది. ఆ సార్ ఇక ఆ బాబు ఎప్పుడు చూసినా ఫలానా ఆ, ఇది ఆ మెకానిక్ చిన్న చిన్న బొమ్మల్ని మెకానిక్ చేస్తూ ఉంటాడు పిల్లవాడు. వాడికి ఎప్పుడో ఇంజనీర్ కావాలి అవుతాడు. ఎలక్ట్రికల్స్ అయితే ఎలక్ట్రికల్ అవుతాడు, ఐటీ కంప్యూటర్. కొంతమంది పిల్లలు మొత్తం కంప్యూటర్ వేస్ట్ చేయరు టైంని, దాన్ని మొత్తం అర్థం చేసుకుంటూ ఉంటాడు. వాడు ఇది ఇంజనీర్ లాగా అంటే ఆ తపన బట్టి అర్థమైపోతుంది. ఆ నేచర్ కూడా హెల్ప్ దాంట్లోంచి మేనిఫెస్టేషన్ చేసేస్తుంది. ఉట్టిగానే కోరుకుంటే మేనిఫెస్టేషన్ కాదు. ఈ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ దేంట్లో ఉంది అనే దాన్ని బట్టి మేనిఫెస్టేషన్, ప్లస్ తన హార్ట్ అంటే ఎంత మంచి వ్యక్తి అనే దాన్ని బట్టి కూడా ఎప్పుడైనా నేచరు ఇతను ఇతను ఎంత మందికి సపోర్ట్ అవుతాడు అనే దాన్ని బట్టి హెల్ప్ చేస్తూ ఉంటది. ఇతను ఎంత మందికి హెల్ప్ అవుతాడు. ఇతను అని అంటే కేవలం పురుష అందరూ. గుడ్ మార్నింగ్ సార్. సరే, మనకి ఇంతకు ముందు ఇంట్యూషన్ గురించి చెప్పారు కదా సార్. ఇంట్యూషన్ లో మనకు ఆలోచన గానీ లేదా ఒక వస్తువు కొనేటప్పుడు ఇది రైట్, ఇది కరెక్ట్ అని చెప్తూ ఉంటది, కానీ మేము అది చేస్తూ ఉంటాం. అది ఎనర్జీ ఉండడం వలన సరే ఎట్లా మనం ఐడెంటిఫై చేయలేకపోతుంటాం. ఒక్కోసారి అది మిస్టేక్ అవ్వచ్చు అని అంటారు, అంతేనా? ఎస్ సార్, ఎస్ సార్, అవుతుంటది సార్ తప్పకుండా. అది అప్పుడప్పుడు కరెక్ట్ అని తెలుసు, కానీ మనం అది ఒక్కోసారి చేయలేకపోతుంటాం. అది మళ్ళీ వేరే చేయలేకపోతుంటాం అనేది అది శక్తికి సంబంధించింది. ఆ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఓకే. హౌ టు ఇంప్రూవ్ అవర్ ఇంద్రియ శక్తి అనేది, కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది ఇంద్రియ శక్తికి సంబంధించి. కర్మేంద్రియాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అంటే అది శక్తికి సంబంధించి. ఓకే. దానికి జ్ఞానం ఏది ఉంటే ఇందాక, అందుకనే మనం ఆ విషయం తర్వాత కూడా ఉపయోగపడుతుందంటే అది నిత్యం సత్యం. అది బెస్ట్ ఇంట్యూషన్ అన్నమాట. ఓకే. మీరు ఇప్పుడు చేసే పని తర్వాత కూడా ఉపయోగపడుతుంది. 3 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, ఎప్పటికైనా ఇది ఉపయోగపడుతుంది. నా తర్వాత తరానికి కూడా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అది బెస్ట్ ఇంట్యూషన్. ఓకే. లేకపోతే అది ఇంట్యూషన్, అది ఇంట్యూషన్ కాదు, జస్ట్ మనసు ఇచ్చేటువంటి నచ్చిన విషయం చెప్తుంది అంతే. ఓకే. ఇప్పుడు మీకు చెప్తాను అంటే చూడండి. సార్ మీకు చూడండి, మీ విషయం ఇది నోట్ చేసుకోండి, ఇది బాగుంటుంది.
మీకు ఇంట్యూషన్ ఎప్పుడు కూడా నచ్చింది చెప్పదు, అవసరమైంది చెప్తుంది. ఉమ్. ఒక్కోసారి అందులో నచ్చిన విషయాలు కూడా ఉండొచ్చు, అప్పుడు మనం సంతోషపడొచ్చు. ఇంట్యూషన్ ఎప్పుడు కూడా అవసరమైన విషయం చెప్తుంది, నచ్చిన విషయం చెప్పదు. కానీ మనసు ఎప్పుడు ఈ థర్డ్ సర్కిల్ ఓకే సార్. నచ్చిన వాళ్ళు వినేవాళ్ళు ఉంటే ఇష్టపడుతూ ఉంటది. అప్పుడప్పుడు అది కూడా ఇబ్బంది అవుతుంటది, వాళ్ళతోటే మాట్లాడాలనిపిస్తుంటది, మనకు సరి చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఇట్లా అందుకని అప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఒకవేళ సరి చేసే వాళ్ళు కూడా మరి నేను నమ్మాలా వద్దా, అది కరెక్టా కాదంటే అప్పుడు చూసుకోవాలి పర్మనెంట్ గా చాలా మందికి ఉపయోగపడుతుందా లేదా. పర్మనెంట్ గా పక్క వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకోండి, అప్పుడు సరి చేయడాన్ని రిసీవ్ చేసుకోవాలి. పర్మనెంట్ గా పర్సనల్ గా ఉపయోగపడదు, పక్క వాళ్ళకి ఉపయోగపడదు అన్నప్పుడు దండం పెట్టాలి. ఇక చాలు నీ సజెషన్స్ అని చెప్పాలి. ఉమ్. అది ఎవరైనా సరే. ఈ ఈ ఈ లైన్స్ అందుకనే మనం ఆ సాఫ్ట్వేర్ ముఖ్యం అనమాట. ఇప్పుడు మీరు ఈ సాఫ్ట్వేర్ మీ జ్ఞాన నిధిలో స్టోరేజ్ అయిపోయి ఉంటది, ఆ మెమరీ కార్డ్ లోకి. ఎస్ సార్. పర్మనెంట్ గా పర్సనల్ గా ఉపయోగపడాలి, పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి. పక్కన మీ కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, నీ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవరైనా, ఓ జీవి అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఉమ్. సరేనా? ఓకే. అది కరెక్ట్ ఇంట్యూషన్ అనమాట. అప్పుడు మీరు ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. అది నాకు పర్మనెంట్ గా ఉపయోగపడదు అనుకోండి, దాన్ని వెంటనే పక్కన పెట్టాలి. నాకు ఇష్టమైంది అయినా సరే అవసరమైంది ఏదో నేర్చుకోవాలి. ఓకే సార్. ఉం? అది మీరు ఒకటి దగ్గరికి వెళ్ళారు, హోటల్లో ఏది ఆర్డర్ చేయాలి అన్నప్పుడు తర్వాత కూడా ఉపయోగపడేది, పర్సనల్ గా కూడా ఉపయోగపడేది, అది ఆర్డర్ చేసుకొని తినాలి. ఉం. ఓకే. అదేదో ఇప్పటికిప్పుడు ఇష్టమైంది కాదు, తర్వాత కూడా అవసరమైంది. అలా ఆలోచిస్తే ఇంట్యూషన్ పవర్ రాను రాను పెరుగుతుంది, ప్రకృతి సపోర్ట్ కూడా బాగా పెరుగుతుంది. ఈ ఒక్క మాట విందాము. కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీ మైండ్కి అన్ని కొత్త కొత్త సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వాలి. అప్పుడే కదా ఆ డేటానంతా యూస్ చేసుకుని మీ ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. సో మీ ఇంట్యూషన్కి ట్రెడిషనల్గా ఉండే థాట్స్ వద్దు, మీ ఇంట్యూషన్కి కొత్త థాట్స్ ఇవ్వండి. ఈ సురేష్ గారు ఇందాక అడిగినటువంటి ఫిక్స్డ్ వద్దు, కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉన్నవి. ఉదాహరణకి ఐఏఎస్కి ప్రిపేర్ ఇప్పుడు మీకు మంచిది ఇంకోటి చెప్తాను చూడండి. అందుకనే ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఇట్లా సజెషన్స్ ఇచ్చుకోవాలి. అబ్బా ఇప్పుడు ఓపిక్ గా ఉండడం వల్ల ఎంత మంచిగా ఉంది నాకు, ఇప్పుడు నేను ఓపిక్ గా తనతోటి మాట్లాడడం వల్ల నాకు ఒక మంచి చిన్న పాజిటివ్ జరుగుతుంది, ఎంత మంచిగా ఉంది. ఓకే, ఈ యొక్క లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు ఎంత బాగుంది, ఇప్పుడు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల అబ్బా ఎంత బాగుంది నాకు అని, ఈ బాగుంది బాగుంది అనే దాన్ని బాగా మనం ఇస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ఇంట్యూషన్స్ ఇంకా బెటర్ గా మనకు వస్తుంటాయి. ఇట్లా కొత్త కొత్త సిచ్యువేషన్స్. ఈ రోజు ఉదయాన్నే లేచాను ఎంత బాగుంది అని ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి, లేకపోతే మర్చిపోతుంది మనసు. అంటే గతం అనుభవం లేదు కాబట్టి. ఓకే, ఈ రోజు ఇంత బాగా నేను నోట్ చేసుకున్నాను ఎంత బాగుంది అని, బాగున్న విషయాల్ని బాగా పదే పదే ఫీడ్ చేసుకో. మరి అతని మైండ్లో డేటా అంతా తన గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. వ్యాపారం చేయాలనుకునే వాడికి తన బిజినెస్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు తన మైండ్ ఆ డేటాని యూజ్ చేసుకుని మీ డెసిషన్స్ బాగుండేలా చేస్తుంది. ఇలాగా ఆలోచిస్తూ మీ ఇంట్యూషన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అండ్ చివరిగా ఇంట్యూషన్ అనేది బాగా డెవలప్ అవ్వాలంటే మీరు మీ గట్ ఫీలింగ్ని నమ్మండి. అంతేగాని మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటే మీరు మీ ఇంట్యూషన్ని నమ్మలేరు. తర్వాత హ్యావ్ ఎ పీస్ టైం. ఎప్పుడు వర్క్, పర్సనల్ లైఫ్ స్ట్రెస్తో మీ మైండ్ని ఉడికించేయకుండా మెడిటేషన్ కనో వర్కౌట్ కనో టైం పెట్టుకుని కొంత సమయం మీకోసం మీరు టైం పెట్టుకోండి. స్ట్రెస్ తగ్గించుకోండి, లైఫ్లో క్లారిటీ పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చక్కగా కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, ఈ మనసు గురించి మీరు ఎంత కేరింగ్ తీసుకుంటే ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ సక్సెస్ అవుతుంది, అండ్ మీరు ఫోర్త్ సర్కిల్ కూడా కనెక్ట్ అవుతారు. చాలా బాగా మీకు తెలియకుండానే అసలు సూపర్ గా కనెక్ట్ అవుతారు. కానీ ఓపిక, ఓపిక ఆ మనసుకి ఏది నేర్పాలో అది నేర్పాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గణేష్. సార్ మొన్న మీరు చెప్పిన పాయింట్లలో నేను 2 రోజులు అడుగుదాం అనుకుంటున్నా సార్. సార్ ఏమనుకోవద్దు. ఉమ్, మనిషి జీవితం చాలా ముఖ్యమైనది. మనిషి జీవితం అనేది 6 లక్షల గంటలు అనేది ఉంటుందని చెప్పారు. ఉమ్, 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 దీనికి సంబంధించింది నేను 2 రోజులు అడుగుదాం అనుకుంటున్నా, మనకు టైం ఉమ్. ఉండట్లేదు. కొంచెం నే- మెడిటేషన్ ఉమ్, చేస్తున్నాం. ఉమ్, ఉమ్. దీని గురించి కొంచెం చెప్తారా? ఆ, సో మనిషికి కొంతమంది ఏమో ఇన్ని శ్వాసలు అనుకొని మనిషి వస్తాడు అని, లేకపోతే ఇన్ని గంటలని కాలం అనుకొని వస్తాడు అని సంథింగ్ ఉంటుంది. ఆయుర్దాయం అయితే ఎవరికైనా కదా పర్టికులర్ గా టైం అయితే ఉంటుంది కదా. ఓకే, ఇన్కమింగ్ ఎట్లుందో అవుట్ గోయింగ్ కూడా అట్లా ఉంటుంది. రైట్, దానికంటూ ఉంటాయి. ఇన్ని సెకండ్లు పనిచేస్తుందని నెట్ వస్తుంది. రైట్, అట్లాగే మనకి ఒక దగ్గర ఎక్కడో 6 లక్షలు 60 లక్షలు కానీ ఒక గంటలు ఇన్ని గంటలు అని ఉంటుంది. ఒక 6 లక్షల గంటలు. నీకున్నటువంటి ఈ కొద్ది సమయంలో నువ్వు ఎన్ని గంటల్ని కరెక్ట్ గా వాడుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఇంట్లో 25 లక్షలు ఉండాలి, నెట్ క్యాష్ బ్యాంక్ లో 25 లక్షలు, ఓ 2 కోట్లకు సంబంధించిన స్థిరాస్తి ఉండాలని మీరు మనసులో పెట్టుకున్నారు. ఇది నా ఫ్యామిలీకి ఇస్తే నా బెంగ తీరుతుంది అనుకొని మీరు ఉన్నారు. అవునా? మీకున్నటువంటి ఆ 3 లక్షల గంటల్ని ఉపయోగించుకోవాలి కదా మరి. అవును. లేకపోతే అది మాత్రం ఆగదు, కాలం అయితే ఏం ఆగదు. అందుకనే కాలాన్ని ఉపయోగించుకుంటే కల్పవృక్షం అవుతుంది, లేకపోతే కాలనాగ అవుతుంది. ఓకే, సో మీకు ఉన్నటువంటి మీకు ఏ బెంగ భయం ఉంది అంటే, కనీసం నేను ఒక లిక్విడ్ క్యాష్ 25 లక్షలు ఉండాలి నా అకౌంట్ లో, ఓ 2 కోట్ల స్థిరాస్తి ఉండాలి, అప్పుడు నేను నా ఫ్యామిలీకి నేను ఏదైనా చేసినట్టు అవుతుంది అనేది మీకుంది. దీనికి నాకు వివో ఉపయోగపడుతుంది ఏ రోజుకైనా. ఓకే, అది హరిప్రసాద్ అది నమ్మాడు కాబట్టి దాన్నే లైఫ్ టైమ్ గా పెట్టుకున్నాడు కెరియర్ గా ఫుల్ గా. సో మీకు ఆ యొక్క గంటలు ఉపయోగపడతాయి. లేకపోతే తెలియక ఎక్కడెక్కడో అడ్రస్ తెలియని వ్యక్తి తిరిగినట్టు తిరుగుతాము, టైం అయిపోతుంది, బాబు నీ వీసా కార్డ్ అయిపోయింది వెళ్ళిపో అంటారు. అంతే. ఇక ఆ తర్వాత బెంగతోనే పోవాలి, మళ్ళీ ఆ బెంగను తీర్చడానికి మళ్ళీ రావాలి. అది కదా. థ్యాంక్ యూ సార్. గణేష్ కి అందరం థ్యాంక్స్ చెప్పాలి లోపల. అది ఇంట్యూషన్ అనమాట. అది ఊరికే ఉండదు. అది ఇక ఒక్కసారి ఇక ఆ శరీరం 50 కేజీలు కానివ్వండి, 100 కేజీలు కానివ్వండి, దాన్ని అసలు నిద్రపోనియండి ఆ ఇంట్యూషన్ అట్లా తెలుసుకునే వరకు. సో అందుకని బెస్ట్ ఇంట్యూషనే అది. ఇప్పుడు పర్మనెంట్ గా ఉపయోగపడుతుంది కదా వందన మేడం, ఇప్పుడు తనకి తెలుసుకున్న విషయం కాబట్టి బెస్ట్ ఇంట్యూషన్. లేదు సమంత ఎందుకు విడిపోయింది నన్ను తెలుసుకోవాలనిపిస్తుంది, 100 వీడియోలు చూసైనా నేను తెలుసుకుంటా సమంత ఎందుకు వెళ్ళిపోయింది, చైతన్యకి పాప ఎందుకు అంది కష్టాలు అనుకోని ఆ ఇంట్యూషన్ వచ్చింది అనుకోండి, మరి అది తనకి పర్మనెంట్ గా ఉపయోగపడుతుందో లేదో ఆయనకు తెలియదు. ఒకవేళ మీడియా పర్సన్ అట్లా అంటే తనకు ఉపయోగపడుతుంది, మనీ వస్తాయి. అంతేనా? మనం ఇప్పుడు తను మనీనే ఇంపార్టెంట్, మనకి సమయం లేదు. మంచి ప్రోగ్రామ్ ఉంది సార్, ఒకసారి ప్రోగ్రామ్ గురించి. సార్ మళ్ళీ మనకు ఆ, మనం చాలా బాగా చేసుకున్నాం ప్రోగ్రామ్, సెలబ్రేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి మనం బిఎంఓ మన ప్రోగ్రామ్ మనము గతం జరుపుకున్నాం 4 days బ్యాక్. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అది August 31st మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొంతమంది వచ్చారు సక్సెస్ అయ్యి, అంటే పెట్టినటువంటి లక్ష్యాలు చేరుకొని, వాళ్ళకి మాకు బిజినెస్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంటర్ప్రినర్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది కదా. 15,000 వాళ్ళకి, 30,000, 50,000, 70, 1 lakh సంపాదించిన వాళ్ళకి, అలాగే 3 స్టార్స్, 5 స్టార్స్, 7 స్టార్స్, 10 స్టార్స్ అట్లా క్రియేట్ చేసుకొని చాలా మంది వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త లక్ష్యం, ఈ 12 వారాల టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు 15,000 వాళ్ళు 30 కోసం ప్లాన్ చేసుకోవడం, 30 వాళ్ళు 50కి వెళ్ళడం, 3 స్టార్స్ వాళ్ళు 10 స్టార్స్ ఇలా ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా ఎక్కువ మందిని మళ్ళీ మనం సక్సెస్ఫుల్ పీపుల్స్ తయారు చేసుకొని ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చుకున్నాం. అది మళ్ళీ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది మన యొక్క సార్. August 31st ఉంటుంది, సేమ్ ప్లేస్ లో, అదే హైదరాబాద్ లో. ఇక్కడ నుంచి మళ్ళీ గేమ్ స్టార్ట్ ఉన్నావు. ఒకసారి మనం అందరం కూడా మనకి ప్రోగ్రామ్ మళ్ళీ డిజైన్ చేసి మళ్ళీ మనకు అనౌన్స్ చేసేటువంటి మన సార్కి సార్. సరే, ఇప్పుడు
మధ్య మధ్యలో ఏమన్నా ఎస్ బిజినెస్ సార్, డెవలప్మెంట్ సీక్రెట్స్ ఎస్ సార్. ట్రైనింగ్? దానికి మన ఇప్పుడు 12 వీక్స్ టైం ఉంది కదా దానికి. ఆ లోపల అది దానికి అందరం అది బిగ్ ఈవెంట్ మనకు, అది పెద్ద పండుగ. తర్వాత దాని మధ్య మధ్యలో మనకు ప్రతి 2 వారాలకు ఒకసారి మనకు స్టార్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఎమ్గ్రాండ్లో. అదే హోటల్లో చిన్న హాల్ ఉంటుంది కింద, 25 to 30 మెంబర్స్ వరకు అందులో పట్టే అవకాశం ఉంటుంది కదా. దానికి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని, విఆర్లను, స్టార్స్ని, కొత్తగా వాళ్ళకి స్టార్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోసం మన యొక్క అది సరే దానికి రోజు గైడెన్స్ ఇస్తారు అక్కడ. అది మంగళవారం, రెండో మంగళవారం, ప్రతి నెల రెండో మంగళవారం. అంటే ఇప్పుడు వచ్చేది డేట్ వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ 8వ తారీఖు, జూలై 8వ తారీఖు 10 ఒకటి. ఎస్ సార్, 10 సార్. 10 సార్. జూలై 10, జూలై 24 తారీఖు ఒకటి మళ్ళీ. ఓకే. ఎస్, పోస్టర్ పెడదాం సార్. ఎస్ సార్. ఇలా 5 ప్రోగ్రామ్స్ వస్తాయి మధ్యన, 2 వారాలకు ఒకటి, 2 వారాలకు ఒకటి. దాన్ని ఎవరైనా ఇప్పుడు వెంటనే ఇప్పుడు మన దగ్గర విఆర్ అయినారు, స్టార్ కోసం ట్రై చేస్తున్నారు, తీసుకొచ్చి అక్కడ మనం సార్ తోటి స్టార్ ఎడ్యుకేషన్ ఇప్పించవచ్చు, స్టార్ అయిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం. అదే ఇప్పుడు స్టార్ కంప్లీట్ చేసుకొని 6,000 నుంచి 15,000కి ఎట్లా వెళ్ళాలి, 15-30కి వెళ్ళడం, కొత్త కొత్త స్టార్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ విషయాలు అన్నీ ఉంటాయి. దానికి ఆ పెద్ద ప్రోగ్రామ్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. మంచి చక్కగా డిజైన్ చేయడం జరిగింది మన ప్రోగ్రామ్స్ ని. అది 31st ఆగస్ట్ మాత్రం పెద్ద ఈవెంట్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం మనకు ఎక్కడున్నా అది కానీ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అదేంటిది అంటే సార్, మనకి ఆగస్టు 31 అనేది సెలబ్రేషన్, సెలబ్రేషన్స్, టీమ్ అన్నేం సెలబ్రేషన్స్. ఇదేమో ఎడ్యుకేషన్ అన్నమాట. ప్రతి ఎడ్యుకేషన్. మంగళవారం ఎడ్యుకేషన్. ఎందుకంటే చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా కస్టమర్ అవుతారు, లాగిన్ అవుతారు, కొంతమంది స్టార్ కూడా అయ్యి 6,000 తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళి సంపాదించుకోవడానికి, ₹1,00,000 కంప్లీట్ చేసుకోవడానికి ఏమేం కావాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తే కరెక్ట్, వెల్నెస్ గురించి, న్యూట్రాసిటికల్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, కమ్యూనిటీ కామర్స్ గురించి తెలియాల్సినటువంటివి ఏంటిది. ఈ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ శ్రీకాంత్. నువ్వు పర్సనల్ గా చెప్పిన దానికన్నా నేను చెప్తే ఇంకొంచెం, నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను ఇంకొంచెం బాగా చెప్పగలను, కనెక్ట్ చేయగలను. అప్పుడు మీ ఇద్దరు ఇంకా బోల్డ్ ఎంత మంది దగ్గరికి పల్సన్ కాఫీని తీసుకెళ్ళవచ్చు మోర్ ఎఫెక్టివ్ గా. సో తనకు క్లారిటీ కావాలి. కష్టపడే వాళ్ళు బోల్డ్ ఎంత మంది ఉన్నారు, అనేక కంపెనీలకి కష్టపడేవాళ్ళు. సో ఆ కష్టాన్ని తెలివైన కష్టంగా అయితే ఏమవుతుందంటే ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. నేను నెల మొత్తం కష్టపడి ₹1,00,000 కంటే నేను నెల మొత్తం కష్టపడి 5,00,000 తీసుకోవడం, 12,00,000 తీసుకోవడం, అది నా స్కిల్కి తగ్గట్టు. మనకు స్కిల్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా సంపాదన ఉండాలి. మరి ఇది ఇది ధర్మబద్ధమైందా, చట్టబద్ధమైందా? మరి అవి తెలవాలి కదా. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కి ఇన్సూరెన్స్ అంటే తెలుసు, రియల్ ఎస్టేట్ అంటే తెలుసు, చిట్ ఫండ్స్ అంటే తెలుసు, షోరూమ్లు, ఇంకా అన్ని బిజినెస్లు తెలుసు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పటిదాకా వేరే కోణంలో విన్నారు, ఇప్పుడు తెలుసుకోవాలి. మన క్లారిటీ మీ మీ ఫ్రెండ్ సమీర్ కి వాళ్ళకి వచ్చింది కదా డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక గౌరవం, అట్లా. సో ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ మీద తీసుకునే స్టెప్స్, చట్టాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఒక ఫ్యూచర్ ఇండస్ట్రీ అన్నమాట. సార్ మనం ఎస్ ఒక చిన్న ఇంద్రియ శక్తిని పెంచుకోవడానికి ఒక చిన్న చేద్దాం ఎక్సర్సైజ్. ఓకే, ఇంద్రియ శక్తి, ఇంద్రియాల్లో ప్రధానమైనది నయనం అన్న దాన్ని క్లోజ్ చేస్తే కొంచెం ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. ఓకే, అలాగే మనకు ప్రాణశక్తి తీసుకొచ్చేది బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ ని ఫస్ట్ ఫిజికల్ గా కొంచెం ఆపాలి, అప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదకి వెళ్తుంది. తర్వాత ఇటు కొద్దిసేపు, ఇటు ఒక 10, ఇటు ఒక 10 ఇలా చేసుకొని చక్కగా కూర్చోవచ్చు. ఎలా అంటే అలా ఫ్రీగా కూర్చోవచ్చు, సోఫాలో అయినా కూర్చో, మీ ఇష్టం, ఎక్కడ కూర్చున్నా కానీ ఈ కాన్సన్ట్రేషన్ మెయిన్. తర్వాత హాయిగా ఒక 40 కౌంట్ చేయండి, మనసుతో కౌంట్ చేయాలి. అప్పుడు ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసే మహా ఇంద్రియం మనసు, అది చాలా, ఆ ఇంద్రియ శక్తి పెరుగుతుంది. మనసు ఇంద్రియ శక్తి ప్రశాంతంగా ఉండి లోపలికి వచ్చేటువంటి శ్వాస నాభి వరకు రావాలి, దాన్ని ఆరా అంటారు. అసలైన ఆరా అక్కడి నుంచే ఉంటుంది, నాభి వరకు తీసుకుంటున్నాం. అందరూ ఏం చేస్తున్నారు, గొంతు వరకే తీసుకొని వదిలేస్తున్నారు, లంగ్స్ వరకే. కానీ కడుపు నిండుగా తీసుకొని హాయిగా వదలాలి. దాన్ని ప్లెజర్ బ్రీతింగ్ అంటారు, లేకపోతే ప్రెజర్ బ్రీతింగ్ అవుతుంది.
ఫస్ట్ ఫింగర్ సపోర్ట్ తీసుకోవాలి. జస్ట్ ఒక 10 నిమిషాలే. కానీ చేస్తే తెలుస్తుంది. మూవీని జస్ట్ చూసిన దానికంటే అంటే విన్న దానికంటే చూస్తే తెలుస్తుంది. What you think, you become. What you feel. ఒక్క 10 నిమిషాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థాట్స్, ఆలోచనలు. మనం ఏదైతే కోరుకుంటామో అదే మనం సాధిస్తాం. ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఈ మాట అసలు ఎలా పనిచేస్తుందో చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు అని ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రూవ్ చేశారు. ఈ ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మన ఆలోచనలకుంది. సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ నార్మల్ పీపుల్ ఆలోచన విధానం గురించి, సక్సెస్ఫుల్ పీపుల్ వెనక ఉన్న సీక్రెట్ గురించి ప్రస్తావించిందే ద సీక్రెట్ అనే పుస్తకం. ఈ పుస్తకం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా బాగా వివరించారు. మీరు ఏదైతే కోరుకుంటారో వాటిని విశ్వం మీకు అందిస్తుంది. మనిషి ఆలోచనలతో తన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవ్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్తో మన జీవితాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి రొండా బర్న్ గారు ద సీక్రెట్ పుస్తకం ద్వారా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఆలోచనలు అయస్కాంతం లాంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకి అందిస్తుంది. మన ఆలోచనల ద్వారా ఇవన్నీ ఎలా జరుగుతాయి అని మీరు నన్ను అడగొచ్చు. ఈరోజు వీడియోలో ఆ ప్రశ్నకి సమాధానమే తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని సాధించడానికి ఉపయోగపడే 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం, పదండి. నెంబర్ 1, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జాక్ క్యాన్ఫీల్డ్. ఈయన ఒక ఆథర్, టీచర్, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. ఆయన జీవితంలో ఎప్పుడైతే సీక్రెట్ని తెలుసుకున్నారో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయిందని ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. సీక్రెట్ని యూజ్ చేయడం ద్వారా మీరు కోరుకున్నది సాధించవచ్చు అని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తి జాక్ క్యాన్ఫీల్డ్.
ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా ఎప్పటికప్పుడు మనోశుద్ధి చేసుకుంటూ ఇంద్రియ శక్తి పెంచుకోవాలి. మనోశక్తి పెరుగుతుందంటే ఇంద్రియ శక్తి పెరిగినట్టే. ఇంద్రియాలను మొత్తం కంట్రోల్ చేసేది అదే. లేకపోతే లోపల ఇంట్యూషన్ వినేంత శక్తి ఉండదు వాటికి, ఇంద్రియాలకి. ఎప్పుడు బయట గోలే ఉంటుంది ఎక్కువ, టెన్షన్, ఆత్రం. దానివల్ల ఆ మనోవేగం వల్ల ఆయుర్వేదం ఒకటే చెప్తుంది, మనోవేగమే అన్ని అనారోగ్యాలకి కారణం, మనోవేగం. సరేనా? రేపు ఇంట్యూషన్ వర్సెస్ బిజినెస్ అవర్ లో ఈ ఇంట్యూషన్ బిజినెస్ లో ఎలా పనిచేయాలి అనేది చాలా వండర్ఫుల్ గా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని చేసుకుందాం. ఉం? మరి ఈరోజు వెల్నెస్ బాస్కెట్ కి చేయడానికి సీనియర్స్ రెడీగా ఉన్నారు. అంటే ప్రొడక్ట్ గురించి ఉంటది అనమాట, హెల్త్ గురించి మాట్లాడతారు. ఈవినింగ్ 6:30కి ఏమో బిజినెస్ గురించి. ప్రతి ఒక్కటి మీ మీ కస్టమర్లని, మీ టీం ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సరేనా? వాళ్ళకి రిటైల్ జరిగి ఎవ్రీ వీక్ 1500 2000 రావాలి, మీకు కూడా 2000 3000 రావాలి. సరేనా? ఆల్ ది బెస్ట్.